ఆమేన్. దయచేసి గమనించండి, ఎవరైతే ఆరాధన చేయలేని వారుగా ఉంటున్నారో కొంత సమయము ఇవ్వబడుతుంది కనుక మీరు మౌనంగా మనస్సులో దేవుని ఆరాధన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఆరాధన చేయలేని వారుగా ఉంటున్నారో మనసులో కాసేపు ప్రభుని ఆరాధన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దాని దేవా, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. రాజులని యాజక సమూహ పరిశుద్ధ జనాంగముతో అత్యల్పుడైనటువంటి నేను కూడా మిమ్మల్ని ఆరాధన చేయడానికి, కనపరచడానికి, హెచ్చించడానికి, పూజించడానికి నాకు కూడా ఇచ్చిన సమయం కొరకే, తరుణం కొరకే స్థితిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాను. ప్రభు ఆరాధన కొరకే మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి వందములు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం ద్వారాగా 1-2 వచనములలో మీరు మాట్లాడుతూ వచ్చారు. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. వాస్తవానికి నా మటుకు నా జీవితంలో కూడా ప్రభు అతిక్రమములు చేసిన వాడిగా ఉంటున్నాను. దానికి పరిహారముగా ప్రభా ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కేవలం మన కృప చేత ప్రభా నన్ను చూసి ఆ అతిక్రమంలో పడి ఉన్నటువంటి నన్ను చూసి మీరు వచ్చి ఆ కలవరిశిలో చిందించిన రక్తం చేత నాకు ఇచ్చిన మీ పరిహారం బట్టి మీకు ఎంతో వందములు. తద్వారాగా ప్రభా మీరు అనుగ్రహించినటువంటి దాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుచుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా పాపము నుంచి కూడా విడిపించిన మీ ప్రేమ కొరికే మీకు ఎంతో వందములు. అంత మాత్రమే కాకుండా ప్రభా నిర్దోషిని ఎంచబడేటటువంటి భాగ్యంలోకి తీసుకుని వచ్చిన మీ ప్రేమ కొరిక వందములు. ప్రభా దోషము చేసి దోషముతో దోషిగా ఉన్నటువంటి నన్ను కేవలం ఇష్టమైన కృపచేత మధ్యవర్తిగా మీరు వచ్చి ఆ కలవరులో సిలువలో చిందించిన రక్తం చేత ప్రభా దోషిని నిర్దోషిగా చేసిన మీ ప్రేమ కొరికే మీకు ఎంతో వందములు. ఈ రీతిగా ప్రభా రక్షించిన నాటి నుంచి ఇంతవరకు అనేక పరిస్థితుల నుంచి అనేకటువంటి విధాలుగా ప్రభా వ్యక్తిగతంగాను, సంఘంగాను, కుటుంబంగాను మీరు చేస్తున్నటువంటి మేలుల ఉపకారాల కొరకు నేనేమి చెల్లించగలను? ఏమీ లేనివాడిని నా హృదయంలో కలిగిన చిన్న స్తుతి ఆరాధన నా రక్షకుడు, నా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి పాటలు పాడవలరండి. పాట సంఖ్య 222 220 191 222 ఒక నంబర్, 220 ఒక నంబర్, 191. యేసు ప్రభుని మోక దర్శనము చే, యేసు ప్రభుని మోక దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందు, నా ప్రతి ఆశను తీర్చుకుందు. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము నీ
నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలి గొనరిలా ఆదర్శుడవు, ఆకలి గొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి, యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి. నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నామదినే పొడు తృప్తి పొందితిని, నామదినే పొడు తృప్తి పొందితిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి, యేసు ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. చివరి వచనం. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు. హల్లెలూయా పాటను పాడెద ప్రభువా, హల్లెలూయా పాటను పాడెద ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి, యేసు ప్రభుని ముఖ దర్శనము చేయి. నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. మన ప్రభు బలలో పాలు పొందపూర్వము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం సరి చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దాని నిమిత్తమై ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ప్రకటన 21 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. జయించువాడు వీడిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై యుండును, అతడు నాకు కుమారుడై యుండును. ప్రార్థన. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడిని దేవా, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందములు జనించుకుంటూ ఉన్నాను. ఆరాధన చేసిన వారైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతిస్తూ కనపరుచుకుంటూ ఉన్నాం. ఎవరైతే సమయం లేక హృదయంలో చేసుకుంటూ వచ్చారో వారి ఆరాధన కూడా మీరు స్వీకరించారని మేము నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాను. తిరిగి మీ యొక్క బాల్యతకు వచ్చినట్టుగా మీరే జ్ఞాపకం చేసుకునండి. విరిచి వడ్డించి వాక్యంలో చూడండి సంగతులు గ్రహించడానికి మనోన్నతను వెలిగించమని ప్రార్థన చేసుకో. దాని నిమిత్తమై అందించడానికి నిలబడుతున్న దాసుని జ్ఞాపకం చేసుకొని మీ సిలువ సాటును మరుగుపరుచుకొని మీ మాటలు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, మా సమయం దీనికి ఘనంగా చేయమని, కంటికి కనిపించండి చీకటి అంధకార శక్తులను యేసు నామమున లయపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఇక ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఒక అసమానమైనటువంటి గ్రంథం. ఈ యొక్క గ్రంథము రాకుండా ఉండడానికి, అలానే ఆది కాండం కూడా అది కూడా ఆ వెలుగులోకి రాకుండానికి ఉన్నటువంటి దాడులు జరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు, ఆది కాండం కానీ ప్రకటన గ్రంథం కానీ. ఆది కాండం ఎందుకు అని అంటే ఆది కాండం ఆరంభం గురించి తెలుస్తుంది. ప్రకటన గ్రంథం ఏంటంటే అంతం గురించి, అలానే భవిష్యత్తు గురించి తెలియజేసేది ఈ యొక్క ప్రకటన గ్రంథం, అలానే దానియేలు గ్రంథం కూడా. అయితే ఈ ప్రకటన గ్రంథం కానీ తెలుసుకుంటే భవిష్యత్తులో మనం ఏమై ఉంటున్నామో, ఏమి కాబోతున్నామో అనే విషయాల గురించి తెలుస్తుంది. ఈ ప్రకటన గ్రంథం ఉన్నటువంటి మిగతా గ్రంథాలకు కూడా ఏంటంటే మూలం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రకటన గ్రంథాన్ని అనుభవించడానికి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే భవిష్యత్తులో మనం ఏమి అనుభవించాలో, ఏమి చేయాలో ఆ విషయాల గురించి కూడా, ఏమి అవ్వబోతున్నామో, ఏమి కాబోతున్నామో, దేవుని అంగీకరించిన వారు ఏమవుతారు, దేవుని అంగీకరించిన వారు ఏమవుతారు, దేవుని బిడ్డలుగా చేపడ్డవారు ఏమవుతారు, దేవుని బిడ్డలు కాని వారు ఏమైపోతారు. కనుక దేవుని యొక్క రాకడ గురించి ప్రాముఖ్యంగా చెప్పటువంటి గ్రంథం ఈ యొక్క ప్రకటన గ్రంథం. దీని యొక్క మూల మాట ఏమిటి? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటే ఇది రాకడ గురించి తెలియజేయబడుతుంది అన్నటువంటి గ్రంథంగా చెప్పవచ్చు. కనుక ఇక ప్రకటన గ్రంథం దాదాపుగా ఎప్పుడు రాస్తూ వచ్చారంటే డొమిషియస్ చక్రవర్తి అన్నటువంటి దినాలలో క్రీస్తుశకం బహుశా 95-96 అటువంటి ఆ యొక్క సంవత్సరంలో రాసినటువంటి గ్రంథంగా చెప్పవచ్చు. అయితే ఇక గ్రంథం రాసినప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు మన డొమిషియస్ చక్రవర్తి అంటే వాళ్ళు న్యూరో చక్రవర్తి కానీ డొమిషియస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా క్రూరంగా ఉన్నటువంటి చక్రవర్తులు. వీళ్ళు దేవుడిని నమ్ముకుంటే వాళ్ళకి ఎంతో శాపం, వాళ్ళని ఎలా చేస్తూ వచ్చారంటే ఎంతో భయంకరంగా చంపుతూ వచ్చేవాళ్ళు. అందుకని ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసినప్పుడు రాసే సమయంలో కూడా ఇక యోహాను కూడా ఏంటంటే చాలా పరీక్షలు వస్తూ వచ్చాయి అన్నమాట. తను కూడా తీసుకుని వెళ్ళి చంపడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతూ వచ్చినాయంట. అని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారంటే నూనెలో వేస్తూ వచ్చారంట. అంతేకాకుండా తను చంపడానికి ఏం చేస్తారంటే ఒక అరటి చెట్టు పాదుంటే దాంట్లో పెట్టేసి కోసారంట. కానీ రంపం ఇటు వచ్చింది కానీ ఆయన ఏం చనిపోలేదనమాట. అయితే ఇలా కాదు, ఈయన ఏం చేస్తారంటే మనిషికి లోన్లీగా ఉంటే బాగుండి దాన్ని తీసుకుని వెళ్ళిపోయిందంటే ఆయన తీసుకెళ్ళిపోయి ఇక పద్మావస్తు దీపంలో వేస్తూ వచ్చాం. అయితే ఆ పద్మావస్తు దీపంలో వేసినప్పుడు కూడా ఏమనుకుంటా వచ్చారు, ఇంతటితో అయిపోయింది. ఇంకా యోహాను ఏంటంటే లోన్లీగా ఫీల్ అయిపోయి ఇక మొత్తం కృషించిపోయి ఏమైపోతాడంటే ఇంక ఏమీ చేయలేకుండా ఉంటాడని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి చక్రవర్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు డొమిషియస్ అయినప్పటికీ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళని బంధిస్తూ వచ్చారు ఇంకనూ కూడా ప్రపంచానికి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని పరిచయం చేయడానికి వాళ్ళ యొక్క శ్రమలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క హింసలు ఎంతో తోడ్పడి అని చెప్పొచ్చు. ఈ దినంలో మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో పట్టుకున్నాం కానీ చాలా సునాయాసంగా ఉంటున్నాం. కాకపోతే ఇది చదవడానికే మనకు సమయం లేదు. ఇది చదవడానికే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది రెగ్యులర్గా చదవలేకడానికే మనకేంటంటే సమయం ఉండదు. కనుక అన్నీ చేయడానికి సమయం ఉండేది కానీ వాక్యాన్ని చదవలేము. కానీ ఇది ఎంత కష్టంగా వచ్చింది, వాళ్ళు ఎంత కష్టపడుతూ వచ్చారు, వారి జీవితాలు త్యాగం చేస్తూ వచ్చారు, త్యాగం చేసి రాస్తూ వచ్చారు. అయితే ఇది అనేక దశలు మారుకుంటా మళ్ళీ తిరిగి మనకి చేతిలోకి ఇలాగ వచ్చిందంటే ఇది దేవుని ఉచితమైన కృపే, మనకి ఇది ఒక వరమే అని చెప్పుకోవచ్చు అమ్మ. అయితే వాళ్ళ యొక్క కష్టంలోనూ వారి యొక్క కష్టపడుతూ వచ్చారు, మనకి అది ఈజీగా ఇస్తూ వచ్చారు. కానీ ఏంటంటే వాళ్ళు రాసింది మనం చదువుకొని ఇలాగ ఉండిద్దని తెలుసుకొని దాన్ని ఫాలో అవడమే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కనుక అంత కష్టపడి తీసుకొచ్చిన గ్రంథం మనం చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథాన్ని కూడా ఎప్పటి నుంచి కూడా చదువుతున్నప్పటికి కూడా ఏంటంటే దాంట్లో చాలా వాటికి అర్థం కావన్నమాట. కానీ దాని గురించి కనుక మనం కొంచెం శ్రద్ధగా కనుక చదివినట్లయితే దేవుడు బయలుపరిచేవాడిగా ఉంటాడు. కనుక ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఏ విషయాలు రాయబడతా వచ్చాయంటే దేవుని యొక్క రాకడ గురించినటువంటి విషయాలు రాయబడతాయి. అదే భవిష్యత్తు ఏమైపోతూ ఉందో, ఈ యొక్క లోకమంతా ఎలా అంతరించిపోనై ఉంటుందో, ఆ తర్వాత నూతన ఆకాశం ఏ రీతిగా వస్తుందో, ఈ విషయాలు మొత్తానికి కూడా ఈ గ్రంథంలో గ్రంథస్థం చేయబడినటువంటి తీరు అమోఘంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ గ్రంథం ఇది ముగింపుగా ఉంటుంది. అలానే ఇదేంటంట పరిశుద్ధ గ్రంథంలో ఇది చివరి గ్రంథంగా రాస్తూ వచ్చారు. అంతేకాకుండా ఈ యొక్క గ్రంథం కూడా ఏంటంటే ఈ గ్రంథం ఏ రీతిగా చివరిగా ఉంటుందో ఈ గ్రంథంలో ఉన్న విషయాలు కూడా ఏంటంటే అంత్యకాలంలో జరిగేటువంటి విషయాల గురించి చెప్పబడుతూ వచ్చింది. కనుక ఈ విషయాన్ని గురించి మనం కూడా జ్ఞాపకం ఉంచుకొని గ్రహించి ఈ వాక్యాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేసి చదవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. తద్వారా భవిష్యత్తు విషయాన్ని మనం తెలుసుకుంటాం.
ఈ యొక్క గ్రంథం ఎవరికి రాస్తూ వచ్చారంటే, వాస్తవంగా ఎవరికి రాస్తారంటే అక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘాలకు రాస్తూ వచ్చినట్లుగా ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉందంటే ఎఫెసీల సంఘం, అది ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ టర్కీ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి టర్కీ ఉన్న దగ్గర ఉన్నటువంటి ఎఫెసీ సంఘం, అక్కడ ఉన్నటువంటి సంఘాలకు ఉన్నటువంటి 7 సంఘాలకు రాసినటువంటి ఇక గ్రంథం ప్రకటన గ్రంథం. అయితే అప్పుడు రాసింది వాళ్ళకే, కానీ ఇప్పుడు ఎవరికంటే సార్వత్రికంగా ఉన్నటువంటి ప్రతి సంఘానికి, సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘానికి ఈ గ్రంథం ప్రతి ఒక్కరు కూడా అప్పుడు రాసిన గ్రంథం ఇప్పుడు కూడా చక్కగా ఉపయోగపడే విధంగా అందరికీ ఉందన్నమాట. కనుక అప్పుడు రాశారు, కాకపోతే ఆ విషయాలు మొత్తం కూడా ఇప్పుడు కూడా చక్కగా సరిపోల్చుకోవడానికి కూడా ఉపయోగపడే గ్రంథంగా మనం ఇక ప్రకటన గ్రంథం చెప్పవచ్చు. కనుక వీటిలో ఉన్నటువంటి విషయాలు, చాలా విషయాలు ఏమవుతుందంటే సరిగా అర్థం కానట్లుగా ఉంటాయి. కాకపోతే మనం ప్రార్థనాపూర్వక చదివితే దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఇది బయలుపరిచేవాడిగా ఉంటాడు. సరే, ఇక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం గురించి ఇక మనకు మూలాంశమైనటువంటి ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్న వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, ఇక మోటోగాడు ప్రామిషన్ ఆధారంగా చేసుకొని మనము కొన్ని వారాలుగా దీన్ని ధ్యానంలో కలిగి ఉంటున్నాం. అయితే ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంట, 7వ వచనానికి వచ్చాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై యుందును. అంతవరకు చూస్తావచ్చు. తర్వాత ఏంటంట, అతడు నాకు కుమారుడై యుండును. కనుక ఎవరు అతడు నాకు కుమారుడు అని ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ అంటే, ఎవరైతే దేవుని అంగీకరించిన వారిగా ఉంటున్నారో, ఎవరైతే ఆయన రక్తం చేత కొనబడిన వారిగా ఉంటున్నారో, ఎవరైతే పరలోక రాజ్యానికి ఎలిజిబుల్గా ఉంటున్నారు. ఒక ఉద్యోగం పెట్టామంటే ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఏం పెడతా ఉంటారంటే చదువు పెడతా ఉంటారు. పోలీసు జాబ్ పెట్టాను ఏదంట ఫిజికల్గా బాగా ఉండాలి. కనుక ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు చూసుకుంటే నీకు ఎలిజిబుల్గా ఇవి ఉండాలి, అవి ఉండాలి, హైట్ ఉండాలి అంటారు, వెయిట్ ఉండాలి అంటారు. హైట్ మాత్రమే ఉండాలి, వెయిట్ అంటే ఇప్పుడు కనుక మనం పోలీస్ సెలక్షన్ కనుక వెళ్తే ఏం చూస్తూ ఉంటారంటే వాళ్ళు హైట్ చూస్తారు. దాంతోపాటు ఏం చూస్తారంట, హైట్ ఉంటే సరిపోదు, సన్నగా ఉంటే కూడా పనికిరాడు, మళ్ళీ వెయిట్ ఉండాలన్నమాట. వెయిట్ లేకపోయినప్పుడు కూడా రోగస్తుడే. కనుక రోగస్తులు మాకొద్దు పోలీస్ జాబులకి, లేకపోతే ఆర్మీకి మాకొద్దు. మాకు ఎలా ఉండాలో తెలుసా, ఆర్మీకి ఎవరిని తీసుకుంటారో తెలుసా, ఎవరినంటే మంచి హెల్దీగా ఉండేవాళ్ళని, బాగా అటెంటివ్గా పరిగెత్తే వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే దేశాన్ని కాపాడాలంటే వాళ్ళు ఆ రీతిగా ఉండాలి. కనుక ఆ రీతిగా ఉండాలి అని అంటే లోక సంబంధమైనటువంటి ప్రొటెక్షన్గా అంత బాగా ఉండాలంటే కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే భౌతికమైనది కాదు ఇది, అంటే ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఉన్నటువంటిది. కనుక ఆత్మ సంబంధం విషయాలు, భౌతిక విషయాలు అయితే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలని చెప్పేసి ఉద్యోగం ఉన్నటువంటి మనకి లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాలు చూస్తూ ఉంటాము. అయితే ఆ యొక్క పర సంబంధమైనటువంటి ఉద్యోగం లేకపోతే ఆ యొక్క యుగాలు ఉన్నటువంటి ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనం ఇంక ఎంత బాగా ఉండాలి. కానీ ఈ లోకంలో బయటకు చూసేదానికి ఏంటంటే మనం ఏంటంటే బయటికి కనిపిస్తానికి ఏంటంటే ఈ నీటి మందులు కనిపించుకోవడానికి, నీట్గా ఉండడానికి మనం ఏం చేస్తారంటే మన నీతి క్రియలు చూపిస్తూ ఉంటాం. ఆటోమేటిక్ అబ్బాయి ఎంత మంచి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ హృదయము ఎలా ఉండిద్ది అంటే దేవునికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనుషులు చూసేది కాదంట. ఏంటంట, దేవుడు చూసేది మనం ఎలా ఉంచుకోవాలి తెలుసా, పవిత్రంగా ఉంచుకోవాలి, నీతిగా ఉంచుకోవాలి. కనుక దేవుడు చూసేటువంటి హృదయాన్ని యథార్థంగా వండుకుంటాయి. ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, బ్లెస్సడ్ అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరంటే హృదయ శుద్ధి గలవారు. కానీ హృదయ శుద్ధికి ఏమైనా డబ్బులు ఏమైనా కావాలా, చెల్లించాలా, లేకపోతే సబ్బులు ఏమైనా తీసుకొని రావాలా అంటే ఏం అవసరం లేదు. నువ్వేమి చేయని అవసరం లేదు, ఏమి చెల్లించిన అవసరం లేదు, మొత్తం కూడా ఆయనే చేశాడు. కాకపోతే ఇలాగ చేయాలి అని చెప్పేసి మార్గం ఏర్పాటు చేసినప్పుడు అలాగ చేయటమే నీతిగా ఉండాలి. అంటే ఏంటంటే బైబిల్ తీసుకుంటే తెలిసిపోతుంది నీతిమంతుడిగా ఎవరు ఉండాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలి. బైబిల్స్ అయితే అర్థమైపోతుంది పరిశుద్ధంగా ఎలా జీవించాలో. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి లా ఉండిద్ది అనమాట. ఈ లోకంలో ఉన్నటువంటి లా ఏంటంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకపోతే నేరం ఉంటుందని చెప్పేసి లా ఉంటుంది అనమాట. ఈ లా అంటే ఏంటంటే లా ఈజ్ నథింగ్ బట్ మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఆది కాండం, నిర్గమాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం మాత్రం. ఈ కాండాలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి విషయాలు ఏంటంటే మనకున్నటువంటి చట్టాల్లో కూడా పొందుపరిచిన కొన్ని చూస్తూ ఉన్నప్పుడు యాజ్ ఈజ్గా దీంట్లో ఉన్నవే కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి లా ఉంటుంది. అదేంటంటే ఒక మనిషిని సరైన మార్గంలో పెడతానికి ఉంటుంది. అదే పరలోకానికి వెళ్ళడానికి కూడా ఏంటంటే ఆ మనిషిని సరైన రీతిలో ఉన్న వ్యక్తి మాత్రమే వెళ్తాడు. భౌతిక సంబంధం ఎంత నీతిగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను లేకపోతే చట్టాలను లేకపోతే మనుషులు పక్కన ఉన్న వారిని మోసం చేయొచ్చు, కానీ మనం దేవుని మోసం చేయలేము. కాకపోతే దేవుని విషయంలో ఏంటంటే పర్ఫెక్ట్గా మన హృదయానికి తెలుస్తుంది.
కనుక ఆయన ఏమంటున్నాడు అంటే మనం నీతిమంతులుగా ఉంటే పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎందుకు ఇవి చెబుతా ఉన్నానంటే 7వ వచనంలో ఏముందంటే ఇక్కడ అతడు నాకు కుమారుడై ఉండును. కనుక కుమారుడై ఉండాలి అని అంటే ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి వాడంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇలాంటి ప్రధాన యాజకుడు మనకుంటున్నాడు. ఆయన అలా ఉన్నప్పుడు మనం ఎవరము? ఆయన కుమారులము. అతడు నాకు కుమారుడై ఉంటే, ఆయన కుమారులుగా ఉంటే మనం ఎలా ఉండాలి? ఆయనకిలా ఉండకూడదా? ఆయనకిలా ఉండడానికి ఆయనకిలా ఉండాలి. ఆయనకిలా ఉంటేనే ఆయన కుమారులుగా మనం ఉంటాం. కనుక ఉంటున్నామా? మనము, నాకు నేను, మీకు మీరు, మనం అందరం కూడా ఏంటంటే పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఏదైనా రోడ్డుకి ఎడమవైపే వెళ్ళాలి అని ఉంటే నేను కుడివైపు వెళ్ళి పక్కనే ఒక యాక్సిడెంట్ దానికి అవడానికి కారణమవుతూ వచ్చా. అయితే వాస్తవంగా ఏంటంటే ఇది చట్టంలో ఉందన్నమాట. ఏంటంటే ఇట్లానే వెళ్ళాలి, ఇట్లా వెళ్తే దానికి సంబంధించిన శిక్ష ఉంటుందని. నేనేమంటానంటే నాకు తెలియదు, ఇక లా నేను చదవలేదు, ఎల్ఎల్బి నేను చదవలేదు కదా, ఎల్ఎల్బి నేను చదవలేదు, నేను చదివింది వేరే చదువు, కనుక నాకే సంబంధం, నాకు నేను తెలుసుకోలేదంటే అప్పుడు పోలీసులు ఏమంటారు? ఒకవేళ తీసుకుని వెళ్ళిపోతే న్యాయ చట్టం ఏమని చెప్పండి, న్యాయస్థానం ఏమంటారు చెప్పండి? తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది అంటది. నాకు తెలియదంటే సరిపోదు. అక్కడ ఇప్పుడు మంచి విషయాల గురించి బైబిల్లో రాస్తూ వచ్చారు అంటే నాకు తెలియదంటే సరిపోదు, అందం ఉంది కదా ఆల్రెడీ, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలానే చట్టం కూడా నాకు తెలియదంటే సరిపోదు. మనం ఏం చేయాలంట? నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది, ఎటువైపు వెళ్ళాలో తెలుసుకోవాల్సిన బాధ్యతను ఉంది. నువ్వు రిటర్న్లో వెళ్ళకూడని మార్గంలో వెళ్ళావు కాబట్టి నీకు యాక్సిడెంట్ అవుతా వచ్చింది, దానికి కారణం నువ్వు అవుతా వచ్చావు కాబట్టి శిక్ష అనుభవించాలి. కానీ మన జీవితంలో కూడా దేవుడు కోరుకునే విషయం ఏంటంటే మనకేంటంటే తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు తెలియదంటే కుదరదు. కనుక ఇప్పుడు ఏంటంటే ఆయన కుమారులుగా చేయబడాలి అని అంటే ఆయన కుమారుడు ఏ రీతిగా ఉంటాడు, కనుక ఆయన ఏ రీతిగా ఉన్నాడు ఆయన కుమారుడు కూడా అలానే ఉంటాడు. ఇప్పుడు మనం కూడా మన బిడ్డలు ఉంటారు. మన బిడ్డలు ఎవరు పోలికలు వస్తారు చెప్పండి? మన బిడ్డలు ఎవరు పోలిక వస్తారు? మన పోలికే వస్తారు. తల్లి కానీ తండ్రి కానీ పోలికలు వస్తారు, లేకపోతే మేనమామ పోలికలు వస్తారు, లేకపోతే మేనత్తల పోలికలు వస్తారు, లేకపోతే వీళ్ళెవరు మన రిలేటివ్లో నుంచి, మన బ్లడ్లో నుంచి వచ్చినటువంటి వారే వస్తారు. కనుక దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే కుమారుడు అని చెప్పుకుంటే నా కుమారుడు అయితే నాకు ఉన్నటువంటి లక్షణాలు ఉండాలి, నా కుమారుడు అయితే నేను ఎలా ప్రవర్తిస్తున్నానో అలా ఉండాలి, నా కుమారుడు అయితే ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన కపటం లేదు ఆయనలో. కనుక ఆయన ఏ రీతిగా ఉంటున్నాడో మనం కూడా అదే రీతిగా ఉన్నాడు. అప్పుడు ఏంటంటే ఆయనకు కుమారులము కుమార్తెలుగా ఉంటాం. కనుక ఆయన కుమారులుగా ఉండాలంటే మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. లేకపోతే మన బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ఎవరో ఆయన కుమారులుగా ఉంటూ వచ్చారో కొన్ని విషయాలు సమయ హద్దుబాటును బట్టి చూసి మనం ముగించుకుంటాం అనమాట. కనుక ఏమంటున్నాడంటే 7వ వచనంలో ఇక్కడ ఏంటంటే అతడు నాకు కుమారుడై యుండును. అయితే కుమారుడై ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ నిత్యరాజ్యంలోకి తీసుకుని నూతన ఆకాశం నూతన భూమిలోకి ఆ నూతన సృష్టిలోకి తీసుకొని వెళ్తాడు. ఎవరిని తీసుకెళ్తాడంట? ఆయన కుమారుడను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రైన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అంతకతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలి గొర్రెపిల్ల ఏది అని అడగగా 8వ వచనం కూడా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొన్నని చెప్పాను. ఇదే పొజిషన్లో మనం కనుక ఉంటే ఏం సమాధానం చెప్తాం? ఒకవేళ మనలనే మన తండ్రి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితిని బట్టి అర్థమవుతుంది ఏముందంటే దహనబలికి ఏమేమి కావాలో మనకు ఎవరో తెలుసు అంట, ఇస్సాకు తెలుసు. ఏమేం కావాలన్నాడు, ఏమేమి తీసుకెళ్తాడు? నిప్పుని తీసుకెళ్తున్నాడు, తర్వాత కట్టెలు తీసుకొని వెళ్తున్నాడు. నిప్పులు తీసుకెళ్తున్నాడు, కట్టెలు తీసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే గొర్రె పిల్ల లేదు. గొర్రె పిల్ల డౌట్ వచ్చింది దీనికి. ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉంటారంటే ఇంకా చాలా తెలియగలవాలన్నమాట. ప్రతిదీ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అంటే అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఒకటి ఏదైనా చేయాలంటే మా వాడు కూడా ఏంటంటే బైబిల్ ఎలా పట్టుకుంటా ఉంటే వాడు ఏదన్నా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఇక్కడ మడిచి పట్టుకుంటున్నాడు. ఎందుకు రా అట్లా మడిచి పట్టుకుంటాం, అది చినిగిపోతారా పుస్తకాలు అంటే వాడికి చదువు రాకపోయినా ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని
ఇమిటేషన్ అనమాట. నేను పాటలు పాడతాం ఎట్లా చూసి అది చదవడం రాదు, కాకపోతే చదువుతూ ఉంటాడు, ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఎట్లా పట్టుకుంటే ఏమంటున్నాడు తెలుసా, నువ్వు పట్టుకుంటున్నావు ఎట్టగా మడత పెట్టి నువ్వు పట్టుకుంటున్నావుగా అంటే చూడండి. అంటే పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు ఎలాంటి ఇమిటేట్ చేస్తూ ఉన్నారు అంటే మనం ఏమి చేస్తున్నామో వాళ్ళు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఒకవేళ నువ్వెందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట, రిపీట్ అవుతుంది. ఏంటంట నువ్వెందుకు అంటున్నారు. కానీ ఇదివరకు రోజుల్లో ఉన్నవాళ్ళు ఇస్సాకు కానీ ఏ రీతిగా ఉన్నారంటే ఎంత విధేయుడిగా ఉన్నాడంటే, ఓ రకం చెప్పాలంటే ఆయన ఎలా విధేయుడిగా ఉన్నాడు. ఇస్సాకు తను ఎలాగ ఉన్నాడో చూడండి. ఏమన్నాడంటే దేవుడే చూసుకుని చెప్పంగానే ఇంకేం లేదు, అలానే వెళ్ళిపోతూ ఉన్నాడు. అలానే వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఏం చేస్తానంటే 9వ వచనం, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, అబ్రాహాంలో కూడా చూడండి కట్టెలు చక్కగా పేర్చాడంట. మనకు కూడా ఇష్టమైన పని చేయముంటే చాలా ఇష్టంగా చేస్తాం, ఇష్టం లేని పని చేయముంటే ఇసిరేస్తారన్నమాట. పిల్లలైతే లేదు ఇక ఏదో ఇష్టం లేని చేయముంటే చాలు, ఇక అసలు చేతులు కాళ్ళు వంకరలు పోతాయి మన పిల్లలకి, అసలు సరిగా చేయడానికి ఇష్టమే ఉండదు అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు అబ్రాహాంకి ఇష్టం లేదా, కుమారుణ్ణి చూడాలంటే కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించాలి, అది ఇష్టం లేదా. ఇప్పుడు ఈ 3 దినాలు ప్రయాణం చేసినప్పుడు ఈ 3 దినాలు ప్రయాణం చేసినప్పుడు బహుశా ఏమనుకుంటాడు, అబ్బా ఎందుకు చెప్పానా నేను అనవసరంగా. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే బహుశా ఇక్కడ మనకి శారాకు చెప్పినట్టు కూడా కనిపించదు ఇక్కడ మనకి. అంటే తీసుకొని వెళ్ళిపోతున్నాడు, కుమారుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. బహుశా శారాకు కూడా చెప్పలేదు అనుకుంటా, ఇక్కడ శారా ప్రస్తావన కూడా కనిపించదు. అంటే ఒకవేళ శారా చెప్తే ఏమైంది ఇక చూసుకో, ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళేది, చెప్పింది చాలే, దేవుడితో నువ్వు మాట్లాడింది చాలు, ఉండి కూర్చోరకుండా అంటే ఊరుకుంటారా ఆడవాళ్ళు? అసలు ఊరుకుంటారా? అస్సలకి సమస్య లేదు, నోరు మూసుకొని కూర్చో. పిల్లోని తీసుకెళ్తావా, నీకు అసలుకి మైండ్ ఉందా, పని చేస్తుందా, ఏమైనా లూజా అని అడిగి చెప్పేవాళ్ళుగా ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఆడవాళ్ళకు కూడా చెప్పకుండా మేలు అన్నట్లుగా ఈయన చెప్తున్నాడు, నేను కాదు. అంటే ఇక్కడ ప్రస్తావన మనకు కనిపించదు. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే చెప్పకుండా తీసుకుని వెళ్ళాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ఇప్పుడు కట్టెలు ఏం చేస్తాడంటే చక్కగా పేర్చి, అంటే చక్కగా పేర్చారంటే తను పని చేసేది వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటున్నాడో దేవుని కొరకు, దేవుని కంటే ఎక్కువగా అంటే ఇంకేంది చూసుకోలేదు. చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును, ఇప్పుడు అర్థమైపోయింది ఇస్సాక్కి ఏమైందంటే ఇక అయిపోయింది, దేవుడు చూసుకుంటానని ఏం చేస్తున్నాడు, నాన్నగారు ఏం చేస్తాడు, నన్ను తీసుకెళ్ళి పెడుతున్నాడు. దేవుడు చూసుకుంటాడు, అసలు చూడు ఈయన ఏం చేస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడంటే వేరేది ఎక్కడని అరేంజ్ చేసాడేమో అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నన్ను తీసుకెళ్ళి పెడుతున్నాడు, అరే చూడండి అని చెప్పేసి. మన పిల్లలు కానీ లేకపోతే నేనైతే ఏం చేస్తామంటే అసలు ఆయన ఎంత 100 సంవత్సరాలకి, ఇప్పుడు ఏంటంటే ఈయన కొంచెం పెద్దవాడు అయిపోయాడు, 100 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ ఇవ్వడు. ఎందుకంటే ఖచ్చితంగా 100 సంవత్సరాలప్పుడు ఎవరు పుట్టాడంటే ఇస్సాకు పుట్టాడు. అయితే ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా కొంచెం ఎక్కువ, అంటే పిల్లవాడుగా కొంచెం అటు ఇటు తిరుగుతుంది. అంటే కట్టెలు కొంచెం మోసుకెళ్ళేటువంటి శక్తి ఉందంటే బాలుడే, కాకపోతే కొంచెం పర్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి గంతేసి చేతులు ఇడిపించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇస్సాకు ఎలా ఉన్నాడంటే తను కూడా ఎలా ఉన్నాడంటే విధేయుడిగా ఉంటున్నాడు. ఇక్కడ చెప్పుకోరే విషయం ఏంటంటే ఇస్సాకు జీవితంలో విధేయుడిగా విధేయత చూపిస్తా వచ్చాడు. కలిగి విధేయత చూపిన దాన్ని బట్టి తనకు వచ్చిన ఆశీర్వాదం చూడవచ్చు అనమాట. ఇక అప్పుడు తీసుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. అయితే ఏం చేస్తాడు, ఈయనేమైనా తక్కువ తిన్నాడా అంటే అబ్రహాం గారు అసలు తక్కువ లేదు, అసలు దేవుని కంటే ఎక్కువ కాదు. అయితే ఇక్కడ అబ్రహాము ఇతను ఇస్సాకు గురించి రాయబడిన మాట ఏంటంటే ఇస్సాకుని అతను ఏంటంటే చాలా ఇష్టపడుతూ వచ్చారంట. అక్కడ ఎక్కడంటే మొదటి వచనం ఉన్న 2వ వచనం, ఆదికాండం 22:2. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని కామా అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని, చూడండి అక్కడ కామా పెట్టారు. ఏంటంట ఇంకా వివరిస్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే ఇంకా ఉంది, ఇంకా ఏంటంట నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా అంటే ఎందుకంత క్లియర్గా చెప్తా ఉన్నారు? ఇంకోళ్ళు ఎవరు ఉన్నారనే? అవును కదా, ఇష్మాయిల్ ఉన్నాడు కదా, అందుకే క్లియర్గా చెప్తాను నీకు ఒక్కడైన నీ కుమారుని అని చెప్పేసి మళ్ళీ ఏమంటున్నాడంటే వివరిస్తా ఉన్నాడు. అక్కడ ఏంటంటే ఇష్మాయిల్ కూడా ఉన్నాడు. నువ్వేమనుకుంటా నీకు ఇష్టం లేదు కదా, ఇస్సాక్ అంటే ఇష్టం, ఇష్మాయిల్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదు ఆయన తీసుకొని వస్తావేమో, అట్లా కాదు. ఎవరంటే అనగా నీవు ప్రేమించు. ఎందుకంటే ఈయన ప్రేమిస్తావచ్చు, ఎందుకంటే 100 సంవత్సరాల దాకా
ఆయన కోసం వెయిట్ చేసి కుమారుడు పొందుకోగానే మనం కూడా ఇప్పుడు ఏంటంటే ఓ 15 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు, ఎంత సంతోషమో. ఒంగోలు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మాతో పాటు ఒక ట్రైనింగ్ ఉంటాడు అన్నమాట. ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా 15 సంవత్సరాల తర్వాత పుట్టాడు కుమారుడు. 15 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. ఆయన కూడా ఎంత సంతోషమో. కనుక అన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత అసలు పుడతాడని ఆశ లేదు, పుట్టంగానే ఎంత సంతోషం అంటే దాన్ని బట్టి కృతజ్ఞతగా ఉండేసాడు తెలుసా, ఆయన సేవకు కూడా వచ్చేసాడు అనమాట. కనుక మన జీవితాలలో కూడా అంటే ఏ రీతిగా ఉంటానంటే అంటే దేవుడు అప్పుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించి ఎక్కడ ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని. ఇక్కడ చూడండి, కొడుకు అలానే తండ్రి, వీళ్ళిద్దరిలో కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేం. ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటున్నాడు. అది దేవుడు కోరుకునేది అనమాట. ఇప్పుడు తండ్రి కుమారుల్లో విశ్వాసం విషయంలో, విధేయత విషయంలో, దేవునికి లోబడే విషయంలో ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు. అంటే ఇస్సాకేమో క్వశ్చన్ అడుగుతూ వచ్చాడు, సమాధానం చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు జీవితం ఏ రీతిగా ఉంటున్నాడంటే విధేయుడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇస్సాకు ఏం చేస్తాడంటే, ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే వన్ హూ లవ్స్, అంటే నవ్వు. ఆయన పుట్టుట ద్వారాగా నవ్వు అంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి వ్యక్తిగా పుడుతూ వచ్చాడు ఇస్సాకు. కనుక తన జీవితం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వచ్చింది. ఎలాగ దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చారంటే తను చేసినటువంటి పనులను బట్టి అనమాట. అయితే ఇతడు ఏం చేస్తూ వచ్చారంటే చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువు. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడి ఎంతమంది మొదలుపెట్టారంట, కొంతమంది పనులతో కూడా మొదలుపెట్టాడు వచ్చాడు. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే, అంటే గాడిద మీద ఏం తీసుకొని వచ్చి ఉంటారు, బహుశా వాళ్ళు ఎక్కొచ్చి ఉంటారా, కట్టెలు తీసుకొచ్చి ఉంటారా, బహుశా ఏది తీసుకొచ్చారో మనం చెప్పలేదు. కానీ ఇక్కడ అయితే మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. అయితే ఇక్కడ చూడండి 6వ వచనంలో ఏముందంట, దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద, అంటే కట్టెలు ఏం చేస్తారంట ఇస్సాకు మీద. పనోళ్ళు లేరా, ఎంతమంది ఉన్నారంట పనోళ్ళు? అబ్రహాముకి పనోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఎంతమంది ఉన్నారంట? 318 మంది ఉన్నారు. 318 మంది పనోళ్ళు ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా, ఇస్సాకు మీద ఏం పెట్టాడంట, కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తెను పట్టుకొని పోయిన వారిద్దరు కూడి వెళ్ళుచుండగా. ఇప్పుడు భయపడుతూనే వెళ్తూ ఉన్నాడు, బహుశా వెళ్తూ ఉన్నాడేమో. అయితే ఒక్కసారిగా క్వశ్చన్ అడిగాడు అన్నమాట. ఏంటంటే ఇస్సాకు క్వశ్చన్ అడగానే ఒక్కసారి ఏమిందంటే గుండె జారిపోయినట్టు, గుండె గుచ్చుకున్నట్టు అనమాట. అబ్బో అంటే మనం కూడా అంటారు కదా, కత్తిపోటు వంటి మాటలు కలవంటారు. కత్తిపోటు వంటి మాటలు అంటే వాళ్ళు కత్తితో పొడవరు కానీ మాటలే పొడుచుకున్నట్టు అనమాట. ఇప్పుడు ఈయనకి కూడా ఎలా ఉందంటే కత్తి పొడుచుకున్నట్టు ఉందన్నమాట. ఏంటంటే ఆ మాటలు ఈ ఇష్టమైనటువంటి కుమారుని తీసుకుని వెళ్ళిపోయి బలర్పించడానికి వెళ్ళిపోతానికి ఎంత బాధగా ఉంటుందో. అయితే తీసుకెళ్ళి అతను క్వశ్చన్ అడుగుతూ వచ్చాడు, తర్వాత సమాధానం చెప్తూ వచ్చాడు. అయితే ఈయన యొక్క లక్షణం చూసుకుంటే ఇస్సాకు యొక్క లక్షణం ఏ రీతిగా ఉంటుందంటే విధేయుడిగా ఉంటున్నాడు. కనుక ఇది ఎలాంటి కుమారుడు అంటే విధేయుడైనటువంటి కుమారుడిగా ఉంటున్నాడు. ఎలాగా విధేయత చూపిస్తూ వచ్చారంటే తండ్రి కట్టెలు మూసినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇతను ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఇంకా తనకు కూడా చాలా లక్షణాలు అనమాట. ఆదికాండం 24వ అధ్యాయం 63 చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఏంటంట, పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. కనుక ఇస్సాకు ఎలాగ ఉన్నాడంట, ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే మన జీవితాలలో కూడా మనం మన బిడ్డలకి ఏమి నేర్పించాలి, మనం ఏమి నేర్చుకోవాలి. ఒకటి చెప్పానా, మనం వాళ్ళకి నేర్పించొద్దు, ముందు మనం ఫాలో అవుదాం. వాస్తవంగా మీరు ఫాలో అయ్యి చూడండి,
మీరు బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఆటోమేటిక్గా వాళ్ళే చదువుతారు బైబిల్, మీరు చదవమని చెప్పనవసరం. ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే ధ్యానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కీర్తన గ్రంథం మనకు బాగా పరిచయం. మొదటి కీర్తన ఏంటంటే రెండవ వచనం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక ఈయన ధ్యానిస్తూ ఉన్నాడు, ధన్యుడిగా చేపడతా వచ్చాడు. ధ్యానించడం, ధన్యుడు అంటే తెలుగులో ధన్యుడు, ఇంగ్లీష్లో ఏంటంటే బ్లెస్డ్, అంటే ఆశీర్వదించబడిన వాడిగా ఉంటున్నాడు. ఏ రీతిగా ఆశీర్వదించబడతా ఉన్నాడు అంటే, ఇక్కడ ఏ సందర్భంలో ధ్యానిస్తున్నాడు చూడండి. ఇతని కొరకై, వివాహాన్ని కొరకైనటువంటి పిల్లలను చూడటానికి వెళ్ళారు. దమస్కు ఎలియాజరు వెళితే, తన పెద్దదాసు అబ్రహాము యొక్క పెద్దదాసుడు వెళితే, ఈయనేం చేస్తూ ఉన్నాడు అంటే ధ్యానిస్తూ ఉన్నాడు. కనుక ఒక పని కొరకు వేరే వాళ్ళు వెళ్తే వీళ్ళు ఎక్కడుండి చేస్తూ ఉన్నారు, ఇక్కడుండి ఏం చేస్తాడని ధ్యానిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఎంత శ్రేష్టమైనటువంటి భార్యని ఇస్తూ వచ్చాడు. రేపుగా ఎలాంటిది అని అంటే ఎవరికంట ఒంటెలకు నీళ్లు పోసిందంట. దాదాపు ఒక్కొక్క ఒంటె అంట 1000 లీటర్ల నీళ్లు తాగిద్దంట ఒక్క ఒంటె. అది తర్వాత మళ్ళీ 3 నెలలు 6 నెలల దాకా తాగదేక, ఒక్కసారి తాగిద్ది. అలాంటిది 10 ఒంటెలకు నీళ్లు పోసిందంటే, ఆమె విల్లింగ్గా వచ్చి పోసిందంటే, అంటే ఇదివరకు రోజులకి ఇప్పుడు రోజులకి తేడా చూడొచ్చు అనమాట. అంటే అలానేందంటే ఇంగ్లీష్లో ఇదివరకు రోజులు ఉంటుంది, వన్స్ అపాన్ ఏ టైం అని చెప్పేసి ఒక పోయం ఉండేది అనమాట. వన్స్ అపాన్ ఏ టైం సన్ అని చెప్పేసి తండ్రి కుమారుడు చెప్తున్నటువంటి సందర్భంలో ఖలీల్ గిబ్రాన్ అని చెప్పేసి రైటర్ చెప్తూ వచ్చాడు. ఎలా ఉండదంటే, మనుషులంట వాళ్ళు హార్ట్తో నవ్వేవాళ్ళు, పళ్ళతో కాదన్నమాట. దే యూస్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్, నాట్ విత్ దేర్ టీత్ అని ఉంటుంది అనమాట పోయం. అంటే వాళ్ళు ఎలా నవ్వుతూ ఉండేవారంటే హార్ట్తో, హృదయంతో నవ్వేవాళ్ళు, పళ్ళతో కాదు. ఇప్పుడు ఎలా ఉండదంట, నవ్వడం ఏంటంటే పళ్ళతో నవ్వుతూ ఉంటాం. అంటే పళ్ళతో నవ్వడం అంటే ఏంటంటే, అప్పుడు ఈ లోకపు నటన గతిస్తుంది అని ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో కూడా నటించేవాళ్ళు, నటించడం అంటే ఏంటంటే బయట మనకు ఉన్నటువంటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఏంటంటే చేసేది ఏంటంటే, నిజమా నటన అది. ఈ లోకపు నటన గతిస్తూ పోతుంది, నటించడమే. సో ఈ నిజమైన జీవితంలోకి వచ్చినప్పుడు కూడా ఈ నటన అంతేంటంటే నటిస్తే మొత్తం కూడా పోతుంది. కానీ ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడంటే ధ్యానిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో కూడా మనం ఏం చేయాలంట, ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రం. ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మన ఐడియా మారిపోతుంది, మన ఐడియాలజీ మారిపోతుంది, మన యొక్క ఆలోచన మారిపోతుంది, మన అంతా పూర్తిగా మొత్తం మారిపోతుంది. కనుక మన హృదయం మారతలేదు, మన ప్రవర్తన మారతలేదు, మన జీవితం మారతలేదు అంటే అర్థం ఏం తెలుసా, ధ్యానించటలా, ఆయనతో సంబంధం కలిగి ఉండలేదు. ఇస్సాకు అయితే ఏం చేస్తూ ఉన్నాడంటే ధ్యానిస్తూ ఉన్నాడు. కనుక ధ్యానిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాడంటే సరైనటువంటి భార్యను తీసుకొని వస్తాడు. భార్య గురించి అనేవి చూసుకోలేదు. ఈ దినాల్లో ఏమైపోతుందంటే ఎక్కువగా ఏమైపోతామని అంటే వాళ్ళు చేసుకునే పెళ్ళిలే. ఎందుకు వాళ్ళు చేసుకుంటే ఏం చేస్తూ ఉంటారంట, అమ్మాయి అబ్బాయి చూసుకొని పెళ్లి చేసుకుంటే ఏం చూస్తారు, హైట్, కలర్, మంచిటువంటి, ఆ తర్వాత చదువు, తర్వాత ఉద్యోగం. కొంతమంది అయితే అవి చూసుకోరలే, మనిషి బాగుండే చాలు, అలా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సరే, ఎనీవే ఇలాగా చేసుకునే దానికి కానీ దేవుడే తీసుకొచ్చే దానికి భిన్నంగా ఉంటుంది. ఒకవేళ దేవుడే తీసుకొచ్చాడు అనుకో, ఒక్కొక్కసారి దేవుని చిత్తానుసారం తీసుకొచ్చాడు అనుకో సంబంధం, ఒక్కోసారి ఎలా ఉండాలంట, మంచి అందంగా ఉండకపోవచ్చు, రంగు ఉండకపోవచ్చు, ఎత్తు ఉండకపోవచ్చు, కాకపోతే మంచి గుణం మాత్రం ఉండేది. అది ఖచ్చితంగా చెప్పగలం, మంచి గుణం ఉంటుంది. కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే మంచి మనస్తత్వం, మనస్సాక్షి సరిగా ఉండాలి, గుణం సరిగా ఉండాలి, కోరుకుండాలి. కాకపోతే ఏంటంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు అది చవడానికి బాగానే ఉండేది, కానీ అనుభవించినప్పుడు కష్టంగా ఉండేది. దేవుని యొక్క వాక్యం చేత పట్టబడకపోతే, దేవుని వాక్యం చేత మనిషి సంధించబడకపోతే ఎప్పుడు కూడా యవ్వన కాలంలో వివాహం చేసుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా, అందమే చేసుకోవాలనిపిస్తుంది. అర్థం కాదు, చేసుకున్న తర్వాత అనుభవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అయ్యో ఎందుకు ఇలా చేసుకుంటూ వచ్చానా, ఎందుకు ఇలాగా వాక్యాన్ని అనుసరించలేకపోతా వచ్చానా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితం చూసుకుంటే ఆయన ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ధ్యానిస్తూ వచ్చాడు. ఇంకొక లక్షణం కనుక చూసుకుంటే ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను.
కనుక ఇప్పుడు ఏమైపోయింది, ఈయన బ్రతుకున్నంత కాలం ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చాడు. ఎవరు పొందుకుంటూ? అబ్రహాం పొందు వచ్చాడు. అబ్రహాం ఏమంటాడంట, నిన్ను ఆశీర్వదించేవాడు నిన్ను దూషించేవాడు వాడి శాపమేక, నీ జోలికి వచ్చాడా వాడి పని అంతే. ఇంకా ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అంటే నేను ఎలాగనంటే జనములకు తండ్రిగా చేస్తున్నా నిన్ను, ఆశీర్వాదం ఎప్పుడు ఆశీర్వాదమే ఉండును గాక. కనుక ఆశీర్వాదం ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కుమారుడి దగ్గరకు వచ్చేలేక ఆశీర్వాదం ఏమవుతుందంటే దేవుడు అతని కుమారుడికి ఇస్సాకును ఎప్పుడంటే అబ్రహాము మృతి పొందిన తర్వాత ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందనమాట. అదే ఆశీర్వాదం ట్రాన్స్ఫర్మ్ అయిపోతూ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ తండ్రి అయిపోయాడు. తండ్రి తర్వాత ఏంటంటే ఏమవుతుందంటే ఇదివరకు రాజ్యం ఎవరికి వచ్చేది అనమాట. తండ్రి తర్వాత రాజు ఎవరు అవుతాడు? కుమారుడు వస్తూ ఉంటాడు. ఇదివరకు రోజుల్లో కూడా ఉద్యోగంలో వాలంటీర్ రిటైర్మెంట్లు ఉండేవి, తెలుసు అనుకుంటా మీకు. దానికి ఏం చేసేవాళ్ళు తెలుసా, ఈయన ఉద్యోగం పూర్తిగా అవతలు ఏం చేస్తారంటే ఇంకొక 5 years 10 years ఉండగానే వెంటనే ఈ ఉద్యోగంలో కొడుకు నిరికిస్తాడు. కొడుకు అప్పుడే మేజర్ అయిపోతాడు. ఆ తర్వాత కొడుకు ఏంటంటే ఇప్పుడు ఈయన రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేలేక ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ చేసి హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి ఈ కొడుకుని తీసుకొచ్చి ఉద్యోగాలు చేస్తాడు. మళ్ళీ ఏంటంటే ఈ కొడుకు మళ్ళీ లైఫ్ లాంగ్ ఉద్యోగం. అంటే ఏమొచ్చిందంటే తండ్రి యొక్క ఆశీర్వాదము కుమారుడికి వచ్చింది. కనుక ఇక్కడ కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఇస్సాకు వచ్చింది. ఓరకు వచ్చేది కాదు ఆశీర్వాదం. ఎలా వచ్చిందంట? కష్టపడతా వచ్చాడు. ఏంటంట తను కట్టెలు మోస్తూ వచ్చాడు, తండ్రి మాట వింటూ వచ్చాడు, ధ్యానిస్తూ ఉన్నాడు, ఆ తండ్రికి లోబడిన వాడిగా ఉంటున్నాడు, విధేయత చూపించిన వాడిగా. ఇస్సాకు జీవితంలో ఎక్కడక్కడ ఇస్సాకు తర్వాత యాకోబు ఏసావు వచ్చిన తర్వాత కొంచెం కాన్ఫ్లిక్ట్ గొడవ వచ్చినట్లు చూస్తాం. కానీ ఇస్సాకు జీవితంలో ఎక్కడా కూడా వాదించినట్టు లేక వ్యతిరేకత చూపించినట్టు ఎక్కడ మనకు అనిపించింది. ఇస్సాకు జీవితం వాళ్ళు వచ్చేసి బావులు తవ్వుకుంటూ ఉంటారు. అబ్రహాం బావులు వెళ్ళి ఇస్సాకు తవ్వుకుంటే వాళ్ళు వచ్చాయి మా బావులు అంటే ఇస్సాకు గొడవ పెట్టుకున్నాడు. అక్కడ వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. పెట్టుకుండా సరే పోయాడు, నేనే వేరే చూడండి ఆడ తోడుకుంటే మళ్ళీ ఆడకు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అక్కడ చివరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? చివరికి వచ్చేమన్నారంటే అయ్యా నీకు మాకు గొడవలొద్దు, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మేము చూసామయ్యా అన్నారు. ఎందుకంటే వెళ్ళిపోతూ ఉంటే పట్టించుకోండి వెళ్ళిపోతూ ఉంటే ఏంటంటే వాళ్ళే వచ్చారు అన్నమాట ఇక్కడ. కనుక అంతేకాదు మనం ఏంటంటే అగెనెస్ట్ కదా ఉంటా, ఎవరి మా నాన్న అయితే నువ్వెవరు వచ్చిందంటే వ్యతిరేకంగా కాదు. కనుక ఇస్సాకు ఆ రీతిగా విధేయత చూపిస్తూ వచ్చాడు. తద్వారా ఇస్సాకు ఎలా ఉందంటే తన ఎంతో ఆశీర్వాదం పొందినవాడిగా ఉంటాడు. అంతేకాకుండా తన యొక్క వివాహ జీవితంలో చూసుకుంటే ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనం ఎప్పుడు వివాహం చేసుకున్నాడంటే ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకునినప్పుడు ఇప్పుడు 40 సంవత్సరములో గలవాడు. కనుక 40 సంవత్సరాలు వాడు అనమాట. అంటే వివాహం ఎప్పుడు చేసుకున్నంటే 40 సంవత్సరాలు చేసుకున్నాడు. ఎంత ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆశీర్వదించిన వెంటనే ఆశీర్వదించాడు, బాగానే ఉంది. వెంటనే పిల్లలు పుట్టారా అంటే వెంటనే పుట్టారా పుట్టలేదా? వెంటనే పుట్ల. ఎప్పుడు పుట్టారంట? ఆయనకి దాదాపుగా ఎప్పుడంట 60 సంవత్సరాలు వచ్చినప్పుడు పుడతా వచ్చు. 60 సంవత్సరాలకి ఎవరికి పుట్టారంటే ఇస్సాకుకు పుడతా వచ్చారు. 60 సంవత్సరాలు అంటే ఇక మళ్ళీ 40 అయింది. తర్వాత 20 సంవత్సరాలు మళ్ళీ దేవుని కొరకై కనిపెట్టుకున్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక ఆ రీతిగా అంతేకాకుండా తను ఏ రీతిగా ఆశీర్వదించు పొందండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం ఇస్సాకు ఆదేశముందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఎలాగ ఆశీర్వాదం వచ్చిందంటే అంటే 100 అంతల ఫలం పొందాడు, బాగానే ఉంది. తర్వాత చెప్తా ఉన్నాడు ఏంటంట, యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడే. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎవరు గొప్పవాడు అవ్వలేరు. మనం ఎంత ప్రయాసపడినప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతానే ఉంటాం. కనుక ఆయన ఏం చేస్తూ వచ్చారండి, ఆశీర్వాదించబడడానికి ఏదైనా కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. కనుక మనకు కూడా ఈ మధ్య న్యూస్లో కూడా ఎక్కువగా ఉంది ఏంటంటే క్రికెటర్ ఏంటంటే జమీమా అని గురించి చెప్తాం. అంటే ఆమె ఎలాగా అందరికీ ఫేమస్ అయిపోతూ వచ్చిందంటే ఆమె ఒకటే చెప్తుంది, ఐ గాట్ దీస్ బికాస్ ఆఫ్ ఫస్ట్ ఐ థ్యాంక్స్ టు జీసస్ అని చెప్పంగానే వెంటనే ఈ ప్రపంచం అంతా కూడా ఆమె వైపు చూస్తూ వచ్చింది. అంటే ఎప్పుడైతే ఆమె ప్రయారిటీ ఒక జీసస్ అని చెప్పేసి దేవుని మొదట పెడతా వచ్చింది. అంటే ఈ క్వశ్చన్ స్ట్రేంజ్గా ఉంది అందరికీ.
ఎవరు కూడా మాకు రావడం వల్ల ఏంటంటే మా తల్లిదండ్రులు, మా కోచ్, లేకపోతే నేను చాలా ఎఫర్ట్ పట్టాను అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఈమె క్వశ్చన్ ఆన్సర్ డిఫరెంట్గా ఉంది. ఎవరన్నారంటే జీసస్ అనేకి ఒక్కసారిగా మొత్తం అన్నీ అటువైపు తిరిగిపోయినాయి అనమాట. ఎందుకు? దేవునికి ప్రయారిటీ ఇస్తే దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాడు అనమాట. ఒకసారి అంటే రైట్ బ్రదర్స్ వచ్చారన్నమాట. రైట్ బ్రదర్స్ ఆదివారం ఆరాధన జరిగే టైము, నీకు వచ్చే వారం ఆరాధన జరిగే టైంలో మీరేం చేయాలంటే ఎలిజబెత్ రాణి మీరు తయారు చేసినటువంటి ఏంటంట, మీరు తయారు చేసిన ఫ్లైట్ని ఏం చేస్తారంటే మీరు ప్రదర్శన చేయాలి, అప్పుడు ఎలిజబెత్ రాణి చూసిద్దని చెప్పారన్నమాట. రైట్ బ్రదర్స్కి ఇద్దరు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. వాళ్ళు ఎలిజబెత్ రాణి అంటే ఇక వాళ్ళకి సుపీరియర్ వాళ్ళకి. వెంటనే వీళ్ళు వెంటనే వాళ్ళకి ఏం చేయాలి, సమాధానం ఏమి ఇచ్చారు తెలుసా? అది లార్డ్స్ డే, దేవుని యొక్క దినం అది. ఆ దినాన్న నువ్వు కనుక ప్రదర్శనకు రాముంటే మేము రాం అని అన్నారు. అంటే ఒకసారిగా ఆ యొక్క దేశం అంతా కూడా కలత చెందిపోయింది. అంటే దేని గురించి చెప్తా ఉన్నారంటే రాను అనంటే దేశంలో ఉన్నటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి ఎలిజబెత్ పిలుస్తూ ఉందంటే వాళ్ళు అనుకున్నారు దేవుడు లేకపోతే మేము ఈ ఫ్లైట్ని కనిపెట్టలేకపోయేవాళ్ళం, అయితే దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. ఒకవేళ మన జీవితాలు కూడా మనం పరిశీలన చేసుకుంటే దేవుని దినం కంటే మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఒకవేళ మన యొక్క జీవితాలు కన్నా పరిశీలన చేసుకుంటే ఎన్నిసార్లు, ఎన్ని దినాలు మనకున్నటువంటి సొంత అవసరాలను బట్టి దేవుని ధనాన్ని కోల్పోతూ ఉన్నాం. అది చాలా సునాయాసంగా ఉంటుంది. అది అసలు ఏం లెక్క లేదు, పట్టింపు లేదు, చాలా సునాయాసంగా ఈజీగా అయిపోతూ ఉంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి కారణం ఏంటి అని అంటే నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. అది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, వినడానికి కూడా సూపర్ చాలా బాగుంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేలకే చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఎందుకు మనము దేవుని చేత ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఎందుకు దేవుని బిడ్డలుగా ఒక మంచి స్థానంలో ఉండలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే భౌతికంగా ఉండొచ్చు, కాకపోతే ఆత్మీయ సంబంధమైన విషయాలలో ఏంటంటే మంచి ఉచ్చ స్థాయిలో ఉండగలగాల, దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వారిగా ఉండగలగాల. కనుక దేవుడు అనేకులను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇజ్రాయెల్ దేశంలో చూసుకుంటే వాళ్ళు చేసిన పిహెచ్డీ ఎవరో చేయలేదంట. అంటే వారు దేవుని గణపరిచే విధానాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువ సైంటిస్టుల పేర్లేని చూస్తే మొత్తం కూడా ఏంటంటే బైబిల్ ఉన్న పేర్లే. ఐజాక్ పేరు, ఐజాక్ అనగానే ఆ పేరు కూడా ఇంగ్లీష్ రైటర్ కూడా ఒక ఆయన ఐజాక్ ఎసిమో అని ఉంటారన్నమాట. ఇంటర్మీడియట్ కరెక్షన్ చేస్తుంటే పిల్లలు చూస్తే ఎన్నిసార్లు చూసినప్పటికీ ఐజాక్ స్పెల్లింగ్ తప్పు రాస్తూనే ఉంటారు. ISSAC రాస్తారు ఎక్కువ, ISAAC. అంటే ఐజాక్ అనేది ఏదో బైబిల్కి సంబంధించినటువంటిది పేరు. అంతేకాకుండా వాళ్ళందరూ రైటర్స్ తీసుకెళ్తే వాళ్ళే, సైంటిస్టులు చూసుకుంటే వాళ్ళే, ఫిజిక్స్కి వెళ్తే వాళ్ళే, మ్యాథ్స్కి వెళ్తే వాళ్ళే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పేర్లు ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకుంటారు? దేవుడు ఎందుకు వారిని అంతగా ఆశీర్వదిస్తూ వచ్చారంటే దేవుడు ఆశీర్వదించడానికి కారణం అంటే వాళ్ళు గణపరిచిన వారు కూడా. కనుక మన యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క ఇస్సాకు జీవితంలో చూసుకుంటే 100 ఫలం పొందించడానికి ఏంటంటే కారణం ఏంటంటే ఆ దేవుడు ఆయన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించాడు కాబట్టి ఎవరైనా కానీ 100 ఫలం అంటే చాలా విచిత్రంగా ఉండేది అనమాట. ఎందుకంటే ఒక్క విత్తనం కూడా కనీసం చచ్చిపోలేదా? 100 ఫలం మొత్తం అంటే వేసిన ప్రతి విత్తనం మలవాలని రూలు లేదు, మలవదు కూడా. కొన్ని విత్తనాలు ఏంటంటే పోతాయి, కొన్ని విత్తనాలు ఏంటంట మనకి ఉపమానంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఏంటంట కొన్ని విత్తనాలు ఏమవుతాయంటే త్రోవ పక్కన పడుతుంది, వెళ్తా ఉండగానే పక్కనే పడిపోయినాయి, వెంటనే వెళ్తా ఉండగానే. కొన్ని ఏంటంట ముళ్ళ పొదలో పడిపోయినాయి, కొన్ని ఏంటంట రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో కూడా పడ్డాయి. అయితే మంచి నేలలో పడ్డాయి ఫలించినాయి, మిగతా ఫలించలేని కారణాలు ఉంటున్నాయి. కనుక మనకు ఉన్నటువంటి విత్తనం ఎక్కడ పడుతూ ఉంది అంటే ముళ్ళ పొదలో పడుతుందా, రాతి నేల పడుతుందా అంటే పడుతూ ఉన్నాయి. వెంటనే అంగీకరించాం దేవుని, ఆ సంతోషంగా ఉన్నాం. వెంటనే ఏంటంటే ఎదుగుతున్నా కదా ముళ్ళు వచ్చి తగలంగానే అణిచిపోతాయి. ముళ్ళు తగలంగానే ఇంకెక్కడికి వెళ్ళి ముళ్ళు అనుస్తూ ఉంటాయి అనమాట. అంటే మనకు వచ్చినటువంటి ఐహిక విచారం, ధనాశ, కనుక మనకున్నటువంటి కోరికలు, దేవునికి కానిటువంటి విషయాలు ఉండడం వల్ల ఏమందంటే ఆటోమేటిక్గా అణిచివేయబడతా ఉన్నాయి. త్రోవ పక్కన పడిపోతే పక్షులు వచ్చేసి ఎత్తుకెళ్ళిపోయినాయి. కనుక విత్తినటువంటి విత్తనాయంలో ప్రాబ్లమా, విత్తనంలో ప్రాబ్లమా, తీసుకెళ్ళినటువంటి పక్షిలో ప్రాబ్లమా అంటే అవి పడాలి చోటన పడకపోతే వచ్చేటువంటి నష్టం. కనుక మన జీవితాలలో కూడా వాక్యాన్ని మనం ఎలా ధ్యానిస్తూ ఉన్నాం, దేవునికి ఆశీర్వాదం మనం ఎలా పొందుకుంటాం. చివరికి ఏంటంటే ఈయన ఎలాగా మరణిస్తూ వచ్చారంట. ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనం.
ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణమిడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఏదంట చాలండి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై కనుక ఏంటంటే తన యొక్క ఆరంభం చూస్తే అద్భుతంగా ఉంది, ముగింపు చూసినప్పుడు కూడా అద్భుతమే. కనుక కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అని చెప్పేసి ప్రసంగి భక్తుడు చెప్తాడు. అయితే ఆరంభం అంతం ఈయన రెండు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కనుక మన జీవితాలలో కూడా ఇస్సాకు యొక్క జీవితం మన ఎదుట ఉంచబడుతూ ఉంది. కనుక మన పరిస్థితి ఎలా ఉంది? కనుక ధ్యానిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుకొని ఉంటున్నామా? కనుక మన యొక్క ఇస్సాకు కలిగినటువంటి జీవితం మనకు ఉంటుందా? అలాంటి పని కలిగి ఉంటున్నామా? ఒకవేళ మనం వారిదిగా పని కనుక కలిగి లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది త్రాగవలెను. కనుక మన జీవితాలలో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు సింహాసనాసీనుడైనవాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో కనుక సమస్తమును నూతనమైనవిగా చేయిస్తున్నాడు. అయితే నూతనమైనగా చేస్తా ఉన్నాడు. 7వ వచనములో జయించువాడు వీడిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. కనుక ఇక్కడ ఒక కుటుంబాన్ని మాత్రమే చూస్తూ వచ్చాం. ఎవరంట? అబ్రహాము, ఇస్సాకు. కనుక అతడు నాకు కుమారుడై ఉన్నాడు అనుకోండి. ఇక్కడ నేను ఆయనకి తండ్రినై ఉన్నాను అనుకోండి. ఒకళ్ళు చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంది? ఇక్కడ ఎవరైనా అవమానించబడడానికి ఉందా? ఇప్పుడు ఇస్సాకుని అడిగా అనుకో, మీ తండ్రి నాకు పని అబ్రహాం. ఇప్పుడు మనకి కృత నిబంధనలో చూసినప్పుడు కూడా శాస్త్రులు పరిశీలన ఏమన్నా తెలుసా? ఎవరనుకుంటున్నావు? మా తండ్రి ఎవరు? అబ్రహాం అయ్యా. మేము అబ్రహాం సంతానంలో పుట్టావు. నువ్వు అబ్రహాం సంతానం పుట్టినప్పటికి కూడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా దేవుని స్వీకరించకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని అంగీకరించకపోతే వేస్ట్, వృధానే. ఇక్కడ ఏమంటానంటే ఇస్సాకుని అడిగితే నేను అబ్రహాం కుమారుడు అంటున్నాడు. అయితే ఇప్పుడు అబ్రహాంని అడిగితే నీ కుమారుడు ఎవరే అంటే ఇస్సాకు అంటున్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుడు పేరు చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గుపడుతున్నాడా? కాదు. ఎందుకంటే అబ్బా నా కుమారుడు చెప్పిన మాట వింటున్నాడు అంటున్నాడు అబ్రహాము. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోతే ఇస్సాకు అంటున్నాడు, అబ్బో నా తండ్రి అంటే ఎవరో తెలుసా? జనంలోకి తండ్రి. మా తండ్రి సామాన్యుడు అనుకుంటున్నావా? మా తండ్రికి ఎంత ఆస్తి ఉంది తెలుసా? భౌతికమైన ఆస్తి ఉంది, ఆత్మీయంగా ఉన్నటువంటి దేవునికి విధేయుడు. దేవదూతలు అంటే కొంతమంది దేవదూతలు లోతు దగ్గరికి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత విధేయతగా ఉన్నాడు, ముసలోడై ఉండి పరిగెత్తుకుండా వెళ్ళిపోయాడు. ఏంటంటే వాళ్ళే స్వయంగా పిసికి తీసుకుని వచ్చి రొట్టెలు తీసుకుని వచ్చారు. అంతేకాకుండా ఒక పశువుని కూడా సిద్ధపరిచి తీసుకుని వచ్చి వారికి ఆహారం ఎంత పరిగెత్తకుండా. ఆయన దగ్గర పనివాళ్ళు లేరా? పనివాళ్ళకి ఇస్తే చేయరా? చేస్తారు. కాకపోతే ఏంటంటే దైవజనులకు వచ్చిన వాళ్ళకి నా స్వయంగా నేను చేయాలా, ఆ దీవెని నేను పొందాలనుకుంటా వచ్చాడు, చేస్తూ వచ్చాడు. తద్వారాగా ఆశీర్వాదించబడతా వచ్చాడు. ఏంటంటే ఈ ఆశీర్వాదం ఎప్పటికీ అలా నిండిపోతుంది. అందుకేంటంటే అబ్రహాము దేవుడు ఏమైపోతూ వచ్చాడు, మళ్ళీ ఇస్సాకు దేవుడు, తర్వాత యాకోబుతో ఆగిపోయింది. ఇక్కడ యాకోబుతో ఆగిపోయింది. ఆ తర్వాత ఏంటంటే యోసేపు దేవుడు కూడా కొన్ని సందర్భాలు చెప్పడం చూడవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అబ్రహాముతో పాటు ఈక్వల్గా తన కుమారుడు ఇస్సాకు ఎలా వచ్చాడు అంటే కనుక తను చూపించినటువంటి విధేయతను బట్టి, తనకున్నటువంటి మంచి లక్షణాలను బట్టి. కనుక మన జీవితాలలో కూడా ఆ రీతిగా అబ్రహాము వలె, ఇస్సాకు వలె నా కుమారుడు అని చెప్పుకోవడానికి తండ్రికి సిగ్గు, భయము, భీతి లేదు. ధైర్యంగా చెప్తారన్నమాట నా కుమారుడు అని చెప్పేసి. ఆ మధ్య ఒకళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే ఒక ఆమెమో వాళ్ళ తండ్రి పోలీసే, ఏమో కూడా ఏంటంట వాళ్ళ తండ్రి పైన ఆఫీసర్ అయిపోయిందనమాట. అంటే మన క్రిస్టియన్ ఆమె ప్రతిపాటులో మీటింగ్ జరిగినప్పుడు ఆమె సాక్ష్యం కూడా చెప్తా వచ్చారు. అయితే ఆమె తండ్రి కంటే కూడా ఈమె ఎక్కువ పోస్ట్లో పోలీస్ ఆఫీసర్గా వచ్చిందమ్మ. రాగానే వాళ్ళ తండ్రి ఆ కుమార్తెకి కావాలని సెల్యూట్ చేస్తూ వచ్చాడు. అంటే జనరల్గా డ్యూటీ ప్రకారం సెల్యూట్ చేయాలి. ఇప్పుడు సెల్యూట్ ఎలా చేస్తాడు తెలుసా? గర్వంగా చేస్తాడు. వాస్తవానికి సెల్యూట్ ఎవరు చేస్తారు? మనకంటే సుపీరియర్కి సెల్యూట్ చేయాలి. అది ఎలా చేస్తారు? ఇష్టంగా చేస్తారా? ఇష్టంగా చేస్తామంటే ఇష్టం కాదు. సెల్యూట్ చేయడం ఇష్టమా, చేయించుకోవడం ఇష్టమా అంటే
చేయించుకోవడమే ఇష్టంగా ఉండేది. ఎందుకంటే నాకు సెల్యూట్ చేశారంటే నేను ఘనత పొందుతూ వచ్చాను. ఇప్పుడు తండ్రి ఎలా ఉన్నాడంటే, నా కూతురు నా పైన ఆఫీసరు నాకు గర్వకారణంగా ఉందని చెప్పేసి గర్వంగా, అంటే తను ఆఫీసర్గా అయినందుకు తను సెల్యూట్ చేస్తున్నాడు. ఎంత సంతోషంగా ఉండదు. కనుక మన జీవితాలలో కూడా మనల్ని కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే, అబ్రహాము ఉంటున్నాడు, ఇస్సాకు ఉంటున్నాడు, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉంటా ఉన్నారన్నమాట. ఒకళ్ళంటే ఒకళ్ళు, ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈక్వల్గా ఉంటున్నాడు అబ్రహాము, ఇస్సాకు. కనుక అదే రీతిగా మన జీవితాలలో కూడా మన బిడ్డలు పేర్లు చెప్పుకోవాలంటే మనం సిగ్గుపడుతున్నామా, లేకపోతే ధైర్యంగా నా కొడుకు ఇతను బాగా చదువుతాడు, లేకపోతే మంచి వ్యక్తి అని చెప్పగలుగుతున్నాడా? లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్దాం, పిల్లలు ఒకవేళ మీ తండ్రి ఎవరు మీ తల్లి ఎవరిని అడుగుతున్నప్పుడు మా నాన్న ఇంత మంచి వ్యక్తి అని చెప్పగలుగుతున్నారా? కనుక ఈ రీతిగా వాళ్ళు ఉంటా ఉన్నారు. మన జీవితాలను ఈ వెలుగులో పరిశీలన చేసుకొని ఆ రీతిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. కనుక ఈ సమయంలో అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి కళ్ళు మూసుకొని ఉండండి. పాలు పొమ్ములు పొందపోయిన వాళ్ళ ఇప్పుడు కూడా మీరు కళ్ళు మూసుకొని ఉండాలి. కనుక తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం డిస్టర్బెన్స్గా ఉండకూడదు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించే వారిగా ఉండాలి. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రేమించి ఈ రీతిగా మరొక పునరుద్ధాన దినముగా మీ సన్నిధానంలో ఉండే భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి స్తుతిస్తుంటున్నాను. ప్రభా, మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి మీకు అంతంలో అబ్రహాము, ఇస్సాకు ప్రభా వారు ఏ రీతిగా ఉంటూ వచ్చారో వారి జీవితంలో మా యొక్క జీవితాలతో పోల్చుకొని ప్రభా వారి వరే మేము కూడా ఉండాలి. కనుక ఎంత మంచి విధేయతగా చూపిస్తూ వచ్చాడు ఇస్సాకు. అలానే తండ్రి కూడా ప్రభా మిమ్మల్ని ప్రేమించడానికి ప్రభా అబ్రహాము ఎంతగానో విధేయత చూపించిన వాడుగా ఉంటున్నాడు. అదే మా జీవితాల్లో మేము కూడా అనేక సార్లు అనేక విషయాల్లో మేము కూడా తప్పిపోయిన వారుగానే ఉంటున్నాము. నా మటుకు నేను కూడా తప్పిపోయిన వారుగా ఉంటున్నాం. అదే ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సరిచేసి సరైన రీతిలో యోగ్యమైన రీతిలో ఈ యొక్క బలలో పాలు పొందడానికి కృప అనుగ్రహించమని మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇదిగా ప్రభా మీ యొక్క శరీరాన్ని సాధించుకోండి, రొట్టెలో పాలు పొందపోచుండగా యోగ్యమైన పాలు పంపులు అనుగ్రహించమని మేలుగా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరం కూడా సరి చేసుకుని పాలు పంపులు పంపడానికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కనుక ఎవరైతే యోగ్యంగా ఉంటున్నారో మిమ్మల్ని మీరు మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. బలందించడానికి కొన్నేలన్న, మోషే అన్న, తిమోతి అన్న రండి. మీ కుడి హస్తాలు కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైతే యోగ్యంగా ఉంటున్నారో మీ కుడి హస్తంలో కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
ఇంకెవరికైనా అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లతో పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ అందిందని నమ్ముతూ ఉన్నాం. అంతటి భోజనమైన వెంబట ఆయన పాత్రను ఎత్తుకుని కృతకృతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకైనా చిందించబడుచున్న కృత నిబంధన అని జ్ఞాపకం చేస్తుండకే దీన్ని చేయడని చెప్పాను. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుని దేవ, మీ యొక్క శరీరానికి సాధనిస్తున్నటువంటి రొట్టెలో పాలు పొందడానికి మీరు అనుకూలపరిచిన మీ ప్రేమ కొరకు వందములు. అది తిరిగి మీ యొక్క రక్తానికి సాధనిస్తున్నటువంటి ఈ యొక్క ద్రాక్షరసంలో పాలు పొందబోచుండగా యోగ్యమైన పాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభావ శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందిన వారుగా ఉంటున్నారో అలానే ద్రాక్షరసంలో కూడా పాలు పొందటానికి కనిపించేలాగున ఈ కుడి హస్తాలు కనిపించేట్లుగా పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనం చేస్తాం. ఇంకెవరికైనా అందకపోతే మీ కుడి హస్తాలు కనిపించేట్లు పైకెత్తవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ అందని నమ్ముతూ ఉన్నాం. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి అందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, మీ బలలో పాలు పొందడానికి మీరు అనుకూలపరిచిన మీ ప్రేమ కొరకు వందములు. ఎవరైతే యోగ్యంగా పాలు పొందిన వారిగా ఉంటారో వందములు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే యోగ్యంగా పాలు పొందిన వారిగా ఉంటున్నారో మీరు జ్ఞాపకం చేసుకుని శిక్షావధి గురి కాకుండా
వారిని తప్పించి మరొకసారి యోగ్యమితిలో పాల్పొందిన కృపను గురించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మిగిలినటువంటి రొట్టె ద్రాక్షరసము సార్వత్రిక సంఘంగా చదివినటువంటి పరిస్థితులకు తెలియజేస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రియ తండ్రి, సంఘంలో ఉన్నటువంటి బేదనీయ సంఘాన్ని బట్టి వందములు మైలవరంలో దీపస్తంభంగా మీరు అనుగ్రహించి మీ ప్రేమ కొరకు స్తుతిస్తుంటున్నాను. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని పేరు పేరు దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అబ్రహాం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అదిగా బిడ్డల చదువు విషయంలో సాయం చేయండి, భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవప్రియుడన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. అంటే గారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందములు దీవించండి, ఆశీర్వదించండి. బ్రదర్ జాషువాకి తన భవిష్యత్తు వివాహం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఇదిగా దేవప్రియుడన్న ఈ దినమున ప్రభా వాళ్ళు ఫ్యామిలీ విజయవాడకి షిఫ్ట్ అవుతుండగా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రయాణం మొదట్లో మీరే సాయం చేయమని ప్రార్థన చేసుకుంటాం. మేలుగా జ్ఞాపకం చేసుకునండి. అదే కుటుంబం దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వాళ్ళ పెద్ద కుమారుడు కోడలు వారిదిగా అలాగే మనవుని జ్ఞాపకం చేసుకుని సమయంలో దీవించి ఆశీర్వదించండి. వారిదిగా మేలుగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగా తిమ్మతన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. అక్కడ జ్ఞాపకం చేసుకుని చేసే పనిలో మీరే సాయం చేయండి. అదే బిడ్డల యొక్క చదువు విషయంలో సాయం చేయండి, భవిష్యత్తు కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అవున కాలం ఉండగా మీరే జ్ఞాపకం చేసుకోండి. నాగభూషణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మేలుగా జ్ఞాపకం చేసుకుని బిడ్డల చదువు విషయంలో సాయం చేయండి. సాల్మన్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, అదే ప్రగతి యొక్క జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అదిగా అక్షయాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటుండగా తర్వాత చదువులో సాయం చేయండి. అదిగా ప్రగతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని తను కూడా అదిగా చదువుతుండగా చదువు విషయంలో మీరే సాయం చేయండి. భవిష్యత్తు కొరకే బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా నా ఉద్యోగ విషయంలో సాయం చేయండి. శ్యామ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతానం బట్టి వందములు పాపం దీవించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వెంకటన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. అదే వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఓబి అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందములు అజయ్ తిమోతిని జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అక్కడ కూడా జ్ఞాపకం చేసుకునండి. మోషే అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. అది కానీ చేసేటువంటి పనులు మీరే సాయం చేయండి, అక్కడ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అదిగా దుర్గారావు భవిష్యత్తు వివాహం కొరకు సిద్ధపరచండి. జాషువాని జ్ఞాపకం చేసుకుని తను కూడా వారు చేసే పనులు మీరే సాయం చేయండి. కీబోర్డ్ నేర్చుకుంటుండగా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అది వారు చేసేటువంటి వ్యాపారంలో మీరే కృపను గురించి సాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఇసాక అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంతో తిరుగులేని వారుగా ఉంటున్నారు, వారు చేసే పనులు పరిచయంలో సాయం చేయండి. అది రేపు అక్కడ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం ఇచ్చండి. దైవ కృపకు మానసిక ఎదుగుదల అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. జేమ్స్ని జ్ఞాపకం చేసుకొని చదువు విషయంలో సాయం చేయండి. రీతిగా బిడ్డల భవిష్యత్తు కొరకే మీరు జ్ఞాపకం చేసుకుని కొన్నేళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. రీతిగా ప్రథమకు జ్ఞాపకం చేసుకుని మేలుగా జ్ఞాపకం చేసుకుని వెనక్కుని తొలగించండి. అలాగే రెండో కంటి ఆపరేషన్స్లో సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. రీతిగా కిరణ్ జ్ఞాపకం చేసుకుని తన యొక్క మానసిక ఎదుగుదల అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా తను కూడా చక్కగా తెలివి ఉండగలడానికి కృప అనుగ్రహించండి. పీడను జ్ఞాపకం చేసుకుని చదువు విషయంలో భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. జాషువా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, వారు చేసిన వ్యాపారంలో సాయం చేయండి, అక్కడ జ్ఞాపకం చేసుకునండి. అదిగా పాప ఇస్సేని జ్ఞాపకం చేసుకుని అదిగా ఎజ్రాని జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తు కొరకు బిడ్డల చదువు విషయంలో భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. మేలుగా జ్ఞాపకం చేసుకుని వెల్సన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నవీన్ కుమార్ అక్కడ జ్ఞాపకం చేసుకుని వారు ప్రేమించిన బ్రైడీని బట్టి వందములు పాప యొక్క భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. ఎంత చదువుతుంటే మంచి జ్ఞానం అనుగ్రహించండి. అది మేలుగా జ్ఞాపకం వెంకటేశ్వర గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అంకుల్ గారి కంటి చూపించడం మీరు కృపానుగ్రహించమని ప్రార్థన చేసుకుని రమాదేవి ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుని అది వారికి పెద్ద కుమారుడు శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకుని వారికి వాళ్ళ భావాన్ని జ్ఞాపకం చేసుకుని భావానికి గర్భాలను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుని మేలుగా జ్ఞాపకం చేసుకుని అదిగా నవీన్ జ్ఞాపకం చేసుకుని తన యొక్క చేసే మెకానిక్ వర్క్లో సాయం చేయండి. మేలుగా జ్ఞాపకం చేసుకొని అదిగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా నాగేశ్వర గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుని సాంసర గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అన్న చేసేటువంటి బ్యాంక్ ఉద్యోగంలో సాయం చేయండి. అదిగా ఇల్లు కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ వచ్చారు, ఆరంభిస్తూ వచ్చారు, మీరు జ్ఞాపకం చేసుకుని సాయం చేయండి. కుటుంబం దీవించండి, బిడ్డలను చదువులో సాయం చేయండి, భవిష్యత్తు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటాం. ఇది యేసుపాదం గారికి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. మేలుకి జ్ఞాపకం చేసుకోండి. అదిగా ఆయన అంకుల్ గారు అటు ఇటు రాకపోకల్లో సాయం చేయండి. తిరుపతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. అదిగా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. శ్రీను గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అదిగా వివాహాన్ని కొరకే వాళ్ళని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. అది గారి కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. అదిగా చిన్నపిస్తలక్కను ప్రతిగా వారి తల్లిదండ్రులు మానవ రక్షణ గురించి వారి కుటుంబంలో తమ్ముళ్ళు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం.
రీతిగా వారి వివాహం విషయంలో ఉద్యోగుల విషయంలో సహాయం చేయండి. రూబీ సీన్ గారి కుటుంబానికి జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. అంకుల్ గారికి ప్రభా మార్మల్ సెలక్షన్ అనుగ్రహించండి. ఆ రీతిగా వీళ్ళకి జ్ఞాపం చేసుకోండి. అది వారికి కుమార్తె షారోని జ్ఞాపం చేసుకుని గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థన చేసుకోండి. ఆనందాన్ని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళకి జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుని వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందములు. బిడ్డల భవిష్యత్తు కొరకే సిద్ధపరచండి. పాప పొరపాటు 10th క్లాస్ చదువుతుండగా ప్రభా తన యొక్క మంచి జ్ఞానం అనుగ్రహించండి. భవిష్యత్తు కొరకే బిడ్డలకు యవన కాలంలో ఉంటుండగా బిడ్డలు మీ కాడిని మూయడానికి నేర్పించమని ప్రార్థన చేసుకుంటాం. రమేష్ అన్న కుటుంబానికి జ్ఞాపం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళకి జ్ఞాపం చేసుకునండి. అదిగా నాగిని అక్కడ జ్ఞాపం చేసుకుని మోకాళ్ళ పిల్లల సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెను బట్టి వందములు. వారికి భవిష్యత్తు అదిగా వారు చేసినటువంటి ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి. వాళ్ళ అల్లుని జ్ఞాపం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ప్రిస్కిల ఆంటీ గారిని జ్ఞాపం చేసుకునండి, మోకాళ్ళ పిల్లల సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. ఇల్లు కొడుకునే విషయంలో కూడా మీ కృపను గురించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రీతిగా మీరు జ్ఞాపం చేసుకుని లావణ్య శిష్యుని బట్టి వందములు. వారు ప్రేమించిన వారు ఇచ్చిన బిడ్డలను బట్టి వందములు. రమ్యక్కని జ్ఞాపం చేసుకుని అదే రీతిగా సాలక్ష్మి శిష్యుని జ్ఞాపం చేసుకుని ప్రభా ఇదిగా పాప యొక్క భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. ఆ రీతిగా వివాహం కొరకు విషయంలో సహాయం చేయండి. రమ్మక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని అన్న జ్ఞాపం చేసి చేతి పనుల్లో సహాయం చేయండి. ఇతర బిడ్డలు చదువు విషయంలో సాయండి భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. లక్ష్మీ ప్రభా ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. కొంచెం ఆయాసంగా ఉంటుండగా ప్రభా సంపూర్ణ స్వస్థాన్ని గురించండి. వీళ్ళకి జ్ఞాపం చేసుకుని మీరు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. చిన్న ఫీ అక్కడ జ్ఞాపం చేసుకుని చేతి పనుల్లో సహాయం చేయండి. అదే రీతిగా అవి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందములు దీవించండి, ఆశ్రయించండి. అది మేలుకి జ్ఞాపం చేసుకునండి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అదిగా భువనేశ్వర్ విషయంలో కూడా కృపను గ్రహించండి. తను కూడా కొంత గాయం అవుతూ వచ్చింది, దెబ్బలు అవుతూ వచ్చినాయి బండి మీద పడడం వల్ల. మీరు జ్ఞాపం చేసుకుని సంపూర్ణ స్వస్థ అనుగ్రహించిన మోకాలకి తగినటువంటి గాయాన్ని సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అది సుప్రియను కూడా జ్ఞాపం చేసుకుని భవిష్యత్తు కొరకు బిడ్డని సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటాం. పరిస్థితి ఆంటీ గారికి జ్ఞాపం చేసుకుని తనకున్న ప్రతి బలహీనతని సంపూర్ణ స్వస్థం అనుగ్రహించండి. అంకుల్ గారు కూడా మందిర రావడానికి కృపను గురించమని ప్రార్థన చేస్తాం. స్వాతి అక్కడ జ్ఞాపం చేసుకుని సురేషన్ను వారు ప్రేమించిన బిడ్డల మట్టి వందలు భవిష్యత్తు కొరకు సిద్ధపడిన సురేషన్ను కూడా అదిగా బాప్తిస్మం కొరకే ప్రభా తను కూడా సిద్ధపరచమని ప్రార్థన చేసుకుని మేలుగా జ్ఞాపం చేసుకోండి. ఫండ్ అక్కడ జ్ఞాపం చేసుకుని కుటుంబం దీవించండి, ఆశ్రయించండి. మేలుగా జ్ఞాపం చేసుకోండి. నారజన్న విజయ విషయంలో మీ కృపను గురించమని ప్రార్థన. వారు ప్రేమించినటువంటి నోవాను బట్టి వందములు. ప్రభా నోవాకు బండి మీద ఉంటే చిన్న యాక్సిడెంట్ జరుగుతూ వచ్చింది, దెబ్బలు జరుగుతుంది. మీరు జ్ఞాపం చేసుకునండి. తనకు 12వ తారీఖున ఎగ్జామ్స్ ఉండగా ప్రభా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచండి. అదిగా తగినటువంటి గాయములు ప్రభా సంపూర్ణ స్వస్థాన్ని గురించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగా మేలుగా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగా మీరే సాయం చేయండి. ఇదిగా ప్రభా వెంకరెడ్డి గారిని జ్ఞాపం చేసుకుని పద్మ వారి కుమార్తె శిరీషిని జ్ఞాపం చేసుకుని తను కూడా అదిగా కంటి చూపు పోతూ వచ్చింది. మీరు సంపూర్ణ స్వస్థాన్ని గురించండి. మాతం గారిని జ్ఞాపం చేసుకునండి. ప్రభా మంచి ఆరోగ్యం అనుగ్రహించి వృద్ధాప్యంలో ఉండగా మీరు జ్ఞాపం చేసుకుని అంకుల్ గారిని జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుని తను కూడా మానవ సురక్షణ అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా ప్రేతుడి సంతోషం గారిని జ్ఞాపం చేసుకునండి. వారు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుగుణాంటి గారిని జ్ఞాపం చేసుకుని ప్రభా గతంలో స్టంట్స్ చేస్తూ వచ్చారు, మీరు సంపూర్ణ స్వస్థ అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. ఈ రీతిగా శివాన్న గారిని జ్ఞాపం చేసుకుని ఎస్బీఐలో ప్రభా తను ఉద్యోగ నిమిత్తమై ఉద్యోగం చేస్తుండగా జ్ఞాపం చేసుకుని కుటుంబం దీవించండి. వారికి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి వందములు దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. అదిగా ఝాన్సీ ఆంటీ గారిని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. అదిగా సిస్టర్ ధన్యాన్ని జ్ఞాపం చేసుకుని పాప భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. వివాహాన్ని కొరకే అదిగా తన చదవందట్లో మీరే సహాయించండి. ఇదిగా సురేష్ అని జ్ఞాపం చేసుకుని ఎస్బీఐలో పనిచేస్తుండగా అని కూడా ఉద్యోగ నిమిత్తమే మధ్యలో ఉండడానికి మీరు చూపించిన కృప కొరకు వందములు. అక్కడ కూడా జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రేమించి వారికి ఇచ్చినప్పుడు ఇద్దరు బిడ్డలు బట్టి వందములు దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. భవిష్యత్తు కొరకు బిడ్డలు సిద్ధపరచండి. మేలుగా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇది మీరే సహాయించండి. మరి ఆంటీ గారికి జ్ఞాపం చేసుకుని అది దుర్గారావు గారు తాగుడు బానిస అవుతూ వచ్చాడు, సంపూర్ణంగా దాని నుంచి మానడానికి కృపను గురించమని ప్రార్థన చేసుకున్నాం. ప్రతాపన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన కూడా ప్రభావం తను చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విషయంలో సహాయం చేయండి. అధిక ప్రభావం లేని అక్కడ జ్ఞాపం చేసుకుని వారికి ప్రేమించిన బిడ్డలు బట్టి బంధములు బిడ్డల భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంది. మేలుగా జ్ఞాపం చేసుకుని అదిగా ఉదయం అక్క గారిని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. వారు ప్రేమించిన బిడ్డలు బట్టి వందములు. కిషోర్ బాబు MBA చదువుతూ వచ్చాడు, అయితే కోచింగ్ తీసుకుంటుండగా మీరు మేలుగా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటారు. ఇదిగా మీరే సాయం చేయమని ప్రార్థన చేసుకుంటారు. ఇదిగా ఎవరైతే ఇంకా ప్రభావ చదువుకునే స్టూడెంట్స్ని జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించని. ఇదిగా బిడ్డలకు భవిష్యత్తు కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇదిగా గాయత్రి సెషన్ జ్ఞాపం చేసుకుని చదువుతుండగా చదువులు సాయం చేయండి. వాళ్ళ యొక్క బ్రదర్ని కూడా జ్ఞాపం చేసుకుని వారి కుటుంబం దీవించండి, ఆశ్రయించండి. ఇదిగా మేలుగా జ్ఞాపం చేసుకుని ఇంకా బేతనీయ తరపున జరుగుతున్న పరిచయం జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. ఇదిగా అనసలు కూడికల విషయంలో మీరే సాయం చేయండి. తిరిగి ఇదిగా స్వాత విషయంలో కూడా మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుని సంఘం ఆత్మీయ ఎదులు అనుగ్రహించండి. అదిగా మేలుగా జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. మీరే సాయం చేయండి. ఈ రీతిగా సంఘంలో మీద అక్కల అవసరం ఉండని మా ప్రియులు ప్రభావ చేసే ఉద్యోగంలో వృత్తిపరంలో అన్నింటిలో మీరే సాయం చేయండి.
అదిగా అన్నింటిలో మీరే మీ కృపను తోడు నడిపించి మీరే మహిమ పొందమని మెలుగే జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుంటారు. నీతిగా ప్రభా సార్వత్రిక సంఘానికి జ్ఞాపం చేసుకుని, నీతిగా ప్రభా యశ్కుల్ని జ్ఞాపం చేసుకుని, సయాన్ సుబ్బారెడ్డి గారు అదిగా ఉన్నటువంటి ఆంటీ గారిని కూడా జ్ఞాపం చేసుకుని, జోమన్ ఆంటీ గారికి జ్ఞాపం చేసుకుని వాళ్ళు చేసి పరిచయం దీవించండి, ఆశ్రయించి వేరుశివ మందిరం బట్టి వందములు దేమాలని గారికి జ్ఞాపం చేసి, నేష ఆంటీ గారికి జ్ఞాపం చేసుకునండి, వారు చేసే సేవ పరిచయం వారి బిడ్డల నుంచి దీవించండి, ఆశ్రయించి మెలుగే జ్ఞాపం చేసుకుని, ఈ రీతిగా ప్రభా హెబ్రోన్ ఆధారం చేసి సార్వత్రిక సంఘం ఉన్నటువంటి సకల పరిస్థితులు మీరే జ్ఞాపం చేసుకుని మెలుగే జ్ఞాపం చేసుకోమని, ఈ రీతిగా ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్వేచ్ఛగా వాక్యంను అందించుకునేటువంటి భాగ్యం మీరు అనుగ్రహించిన విధానమంత్రి వందములు. ఈ యొక్క పరిస్థితి లేనటువంటి ఉత్తర భారతదేశంలో చాలా ఉంటుండగా అయితే మాకు ఇచ్చినటువంటి ఇక స్వేచ్ఛగా వాక్యం పంచుకునే విషయము అదిగా స్వేచ్ఛగా వాక్యం చెప్పుకునే భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి వందములు ఎవరైతే హింసించబడుతున్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకుని వారికి కూడా విడుదలను గురించి మీరే మహిమ పొందమని, మెలుగే జ్ఞాపం చేసుకోమని, ఇంకా ఎవరైతే మర్చిపోతుందో అయితే క్షమించి వారిని ఇంకోసారి గుర్తు చేసుకున్న కృప అనుగ్రహించమని, ఇంకా ప్రభా కొత్త నూతనంగా వచ్చిన వారి మందిరానికి జ్ఞాపం చేసుకుని దీవించిన ఆశ్రయించండి, మెలుగే జ్ఞాపం చేసుకోమని, ప్రభా ఈ యొక్క మందిరానికి పునాదిగా ప్రభా వన్ ఆఫ్ ది ఫౌండర్గా ఉంటున్నటువంటి జోబు గారిని కూడా జ్ఞాపం చేసుకుని దీవించిన ఆశ్రయించండి, వృద్ధాపులు ఉన్నటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేసుకున్నాం, వారి కుటుంబం దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకున్నాం, మేలుగా జ్ఞాపం చేసుకుని, అది సత్యనారాయణ గారు కూడా జ్ఞాపం చేసుకుని మేలుగా జ్ఞాపం చేసుకుని, ఇదిగా గిడియన్ బైబిల్స్ నుంచి కూడా ప్రభావ కొంతమంది వచ్చిన వారుగా ఉంటున్నారు, ఆయన జ్ఞాపం చేసుకుని ప్రదర్శన దీవించండి, ఆశ్రయించిన వారు చేసి పరిచయం దీవించండి, అదిగా దాని గురించి కూడా కొంత సమయం వారు కూడా పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నారు, మీరు జ్ఞాపం చేసుకోండి, అది మేలుగా జ్ఞాపం చేసుకుని, ఇంకెవరి గురించి అయితే మర్చిపోతూ వచ్చింది అయితే క్షమించి మీరు సరిగ్గా జ్ఞాపకం చేయడానికి కృప అనుగ్రహించండి, మేలుగా జ్ఞాపం చేసుకొని సమస్య యొక్క పరమల సలపు చెప్పుకోండి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటనలు గమనించండి. మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది యథావిధిగానే, అలానే బుధవారం రోజు గొలుసు ప్రార్థన కలిగి ఉంటాం రాత్రి 7 గంటలకు, సంఘ ప్రార్థన రాత్రి 7 గంటలకు కలిగి ఉంటాం. బుధవారం రోజు గొలుసు ప్రార్థన ఉదయాన్నే 4 గంటల నుంచి ఆరంభమవుతుంది కనుక దయచేసి మీ సమయంలో గొలుసు ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలానే గురువారం రోజు బైబిల్ పఠనం కలిగి ఉంటాము రాత్రి 7 గంటలకు. అలానే శుక్రవారం రోజు స్త్రీల కూడి కలిగి ఉంటాం రాత్రి 7 గంటలకు. కనుక శుక్రవారం ఆన్లైన్ పేరుగా కలిగి ఉన్నాం కనుక చాలా తక్కువ మందే వచ్చిన వాళ్ళే వస్తూనే ఉన్నారు కనుక ఆన్లైన్ పేరు అంటే మీరే కొంచెం వస్తే బాగుంటుంది, మీ కుటుంబాలలో అవసరాలు అక్కడ ఉంటాయి కాబట్టి మనం నెలలో ఒక్కరోజేగా చెప్తుంది కనుక మీరు అలాగైతే మాకు అంతకుముందు అలవాటు లేదు కాబట్టి రాలేమంటే అలా కాకుండా మీరు అలవాటు చేసుకొని వస్తే నెలలో ఒకరోజే ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనీసం వారకొడుకులు రాలేకపోయినప్పుడు కూడా నెల ఒకసారి అయినటువంటి మీకు అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే వారకొడుకులు రాలేకపోతున్నారు కాబట్టి కనీసం శుక్రవారం రోజైనా ఈ రీతిగా నెలలో ఒకసారైనా ఆన్లైన్ పేరు కలిగి ఉంటే చాలా మంచిది అనమాట. కనుక పోయిన శుక్రవారం రోజు దాదాపుగా 4 గంటల దాకా ఉంటూ వచ్చాం కనుక మీరు కూడా కొంతమంది వస్తే మనం ఇంకా 5 గంటల దాకానే కలిగి ఉండొచ్చు అన్నమాట. కానీ మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ఆన్లైన్ పేరుకి అందరూ రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. శుక్రవారం రోజు శీలకూడికి ఉంటుంది రాత్రి 7 గంటలకు. అలానే శీలకూడికి కూడా ఈ శనివారు రావడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. శనివారం రోజు సిద్ధపాటు కూడికి ఉంటుంది రాత్రి 7 గంటలకు. కనుక ఈ యొక్క కూడికలన్నింటి గురించి కూడా ప్రార్థన చేసి పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇక భోజనాలు వచ్చిన వారందరికీ కూడా ప్రేమ కలిగి ఉంటాం. భోజనాలు అయిపోయిన తర్వాత యవనస్తుల కూడిక యథావిధిగా జరుగుతుంది కనుక యవనస్తులైన వారు యవనస్తుల కూడికి ఉండవలసిందిగా మనం చేస్తాం. వచ్చే ఆదివారం వంట పరిచయం చేసేవారు లక్ష్మి అక్క, అంటే లుదియా అక్క, వనజ అక్క, చిన్న ప్రిస్కిల్ అక్క, అలానే షారోన్ అక్క, వీరు వచ్చే వారం వంట పరిచయం చేస్తారు. అని వారం అంతా మందిరం శుభ్రపరిచేవారు పద్మక్క, అలానే శాంతిప్రియ అక్క, వీరు వారం అంతా మందిరం పరిచయం చేస్తారు. శనివారం సాయంత్రం సరుకులు తీసుకొచ్చి వాటర్ తెచ్చే పరిచర్య వచ్చే ఆదివారం శ్రీనన్న చేస్తారు. కనుక గుర్తుంచుకొని మీ పరిచర్యలో మీరు పాలు పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అలానే దాపిరీడన్న
ఇప్పుడు దాకా మన మధ్య ఉంటూ వచ్చారు. అయితే అన్న విజయవాడ ఫ్యామిలీతో షిఫ్ట్ అవుతా ఉన్నారు కనుక అన్న కుటుంబాన్ని గురించి, అన్న గురించి, అలానే వాళ్ళ కుమారుడు వివాహం గురించి తప్పనిసరిగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అలానే ఇంకా వారి కొడుకులు కూడా అందరూ వచ్చి పాలు పొంది అరిదిగా మీరే మీకు ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. అందరూ లేచి నిలబడినట్టయితే మన అర్పణలు అర్పించుకుంటాం. కానుకలు అయిపోయిన తర్వాత క్షమించండి, ఒక నిమిషం కూర్చోండి, ఒక నిమిషం. గిడియన్స్ బైబిల్లో నుంచి వచ్చారు. కొంత సమయమే వాళ్ళు వాళ్ళ యొక్క పరిచర్య గురించి మనకి చెప్తారు. ఆ తర్వాత మరి ఏం చెప్తారో దయచేసి వినండి. క్షమించండి దయచేసి. వాళ్ళు కొంతసేపు ఎక్కువసేపు చెప్పరు. వాళ్ళ మెసేజ్ ఏం కాదు, అర్థమవుతుందా? జస్ట్ గిడియన్స్ బైబిల్ వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ పరిచర్య ఏంటి దాని గురించి చెప్తారు. రండి అన్న మీరు కనుక దయచేసి కొంత సమయం చెప్తారు. దయచేసి మీరు ఓపికతో వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. నా జీవితం నా ఇష్టం, ఇది నా మాటలు కాదండి. ఒక రౌడీ షీటర్ పలికిన మాటలు. ఆయన ఎటువంటి రౌడీ షీటర్ అంటే A1 రౌడీ షీటర్. రౌడీ షీటర్స్లోనే A1 B C అని ఉంటుంది. హయ్యెస్ట్ కేటగిరీ A1. కఠినమైన రౌడీని A1 కేటగిరీగా నేస్తారు. ఆ యొక్క రౌడీ షీటర్ తన ఇష్టానుసారంగా జీవించే ఆ రోజులు, అది 1989 మధ్యలో జరిగిన సంఘటన. ఆయన విజయవాడ అరండలపేట నివాసి. ఆయన పేరు భవానీ శంకర్. కొంతకాలం ఆయన వంగివిటి రంగా గారి గ్రూపులో ఉన్నారు, మరి కొంతకాలము వారి అపోనెంట్ గ్రూపులో ఉన్నారు. ఆయన 10 హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయి. అయితే 9 హత్య కేసుల నుండి తప్పించుకున్నాడు. అయితే ఒక హత్య కేసులో తప్పించుకోలేకపోయాడు. యావజ్జీవ కారాగార శిక్ష రాజమండ్రి జైల్లో అనిపిస్తున్నాడు. ఆయన ఎటువంటి వాడంటే, ఎంత కఠినాత్ముడంటే, ఒకరోజు ఆయనకు ఆ కూరలో, ఆ చిక్కుడుకాయ కూరలో కొంచెం రసం ఎక్కువ ఉందని ఇలాగే కూర్చున్న వారి యొక్క జైలు అధికారి కూర్చొని ఉంటే ఆ టేబుల్ మీద కూర్చొని మొత్తం కుమ్మరించాడు, ఇదా మాకు పెట్టేదని. ఆయన సిన్సియర్ ఆఫీసర్, నిజానికి చాలా డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన నామూషపడి జాబ్కి రిజైన్ చేశాడు. మరొకసారి అదే సెల్లో ఒక క్రిస్టియన్, అంటే ఆయనకి మీద అబద్ధ సాక్ష్యం పలికి ఆయనకి రిమాండ్కి పంపిస్తారు. అదే సెల్లో ఆ క్రిస్టియన్ వేస్తారు. ఆ క్రిస్టియన్ మోకరించుకొని, సాయంత్రం పూట మోకరించి బైబిల్ పెట్టుకొని మోకరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ సెల్ వేసిన సమయంలో ఆయన బయట ఉన్నాడు. ఈయన వచ్చేసరికి మోకరిస్తూ ఉన్నాడు. ఇక కడుపు మండిపోయింది ఆయనకి. కడుపు మండి ఒక్క తన్నుతాడు వెనక నుంచి, అంత దూరాన్ని పడతాడు. అప్పుడు జైలు అధికారిని పిలిపించి, ఎందుకు ఇటువంటి వాడు నా సెల్ వేస్తారా, నా సెల్ వేసేటప్పుడు నా ముందు నా అధికారం, నా అనుమతి పొందాలి అని చెబుతాడు. ఎందుకంటే ఆయన అంతా క్రూరుడు అన్నమాట. ఎందుకు అధికారులు కూడా ఆయన భయపడతారు. దేనికంటే వాళ్ళ ఫ్యామిలీస్ బయట ఉంటాయి, బయట వాళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని ఏం చేస్తారనే భయం. ఆ విధంగా తన ఇష్టానుసారంగా జైల్లో కూడా ఉంటాడు. తను రాత్రిపూట ఎప్పుడో పొద్దుపోయి పండుకుంటాడు, తెల్లవారి కూడా ఎప్పుడు లేటుగా లేస్తాడు. అయినప్పటికీ కూడా ఆయనకున్న బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే. ఒకనాడు ఆయనకి ఏంటంటే నిద్ర పట్టదు. ప్రతి రాత్రి ఏంటంటే ఏదో ఒక బుక్స్ చదువుకొని పడుకుంటాడు లేటుగా. ఆ రోజు అన్ని సెల్స్ ఎత్తికెట్టు కానీ ఆయనకి అన్ని బుక్స్ చదివేసినాయి. అది ఏం బుక్ చదవాలి ఏంటి అర్థం కాక చాప మీద అటు ఇటు దొరిలాడుతూ లేచి మధ్యరాత్రి ఆ యొక్క సెల్లో ఉన్న బాత్రూమ్, చిన్న బాత్రూమ్స్ అంటే చిన్న ఇది, ఆ బాత్రూమ్కి వెళ్తాడు. అక్కడ ఆ బాత్రూమ్ పెట్టగోడ మీద ఒక 2 కవర్స్ అట్టలు తీసేసిన పుస్తకం ఉంటుంది. అది తీసుకుంటాడు. సరే ఏదో పుస్తకంగా చదువుకుందామని తీస్తే అదేంటంటే కొత్త నిబంధన అని, అది బైబిల్ అని ఆయనకు అర్థమైపోయింది. ఆ బైబిలు అంతకుముందు ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి గారికి బయట క్రైస్తవులు పరిచయం అయిపోయి, అమ్మా దేవుని దగ్గర రా, మీ దేవుడు నీ కుమారుడు మారుస్తాడు, అది తప్పిస్తాడు అని చెప్పిన దాన్ని బట్టి ఆమె చర్చికి వెళ్ళటం ప్రారంభించబడింది. అప్పుడు ఈయనకు ఏమో వచ్చినప్పుడల్లా జైలుకి విజిటింగ్ చేయడానికి దేవుని గురించి చెప్పేది. నాకు చెబుతావు ఏంటి నువ్వు దేవుని గురించి అని వినేవాడు కాదు. ఒకసారి చివరికి విసిగిపోయి ఏం చేశాడంటే, వాళ్ళ జైలు కూడా చెప్పాడంటే, మా అమ్మని రానివద్దండి, నన్ను విసిగిస్తుంది అని చెప్పాడు. అయితే ఆ మెట్లో బతి వాళ్ళ మొత్తం మీద వస్తూ ఉండేది.
సో ఈ బుక్ చదివి దీనిలో ఉన్న ఆ యొక్క లోపాలకు నేను తెలుసుకొని మమ్మతో వాదించవచ్చు అని ఆ బుక్ చదవటం ప్రారంభిస్తాడండి. మత్తయి చదవటం ప్రారంభిస్తాడు. అక్కడ మొదటి అధ్యాయము మత్తయి 1:21 చూస్తుండే తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించుడు అని ఉంటుంది కదా అని చదువుతాడు. ఆయన వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడా? అదేంటి హిందూ గ్రంథాలన్నీ దుష్ట శిక్షణ అని ఉంది కదా, అంటే తప్పు చేసుకొని శిక్షించాలని ఉంది కదా, కానీ ఇక్కడ పాపులను రక్షిస్తాడని ఉందేంటి అని కొంచెం ఆసక్తి పెరుగుతుంది. కొంచెం ముందుకెళ్తాడు. మత్తయికి చదువుతాడు. మత్తయి 11:28 వచ్చింది కదా, వెళ్తాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటాడు. అప్పుడు ఆయన భారభరితమైన జీవితం జీవిస్తున్నాడు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, విసుగులో ఉంటాడు, బాధల్లో ఉంటాడు. అయితే ఆయనకి ఒక నెమ్మది కలుగుతుంది అది చదువుతుంది. మొత్తం పూర్తి చేస్తాడు. అప్పుడు 3 గంటలు అవుతుంది. నిజంగా గాడ్స్ వర్డ్ చేంజెస్ లైఫ్స్ అండి. దేవుని వాక్యము జీవితాలు మారుస్తుంది. జస్ట్ ఆయన వాక్యం చదివాడు, నెమ్మదిగా పడుకున్నాడు. అనుకున్నా అంటే మళ్ళీ తర్వాత మార్కు పడుతుంది కదా, తెల్లవారి చదువుకున్న వాళ్ళని పడుకున్నాడు. మళ్ళీ యథావిధిగా మామూలు టైంకే అందరితో పాటు లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్కి వెళ్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి సమయానికి వచ్చాడని. అప్పుడు ఏమైంది విచిత్రంగా ఉందంటే ఏం లేదని మొత్తం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మార్కు చదవటం ప్రారంభించాడు. మొత్తం నూతన నిబంధన మొత్తం చదివేశాడు. రిపీట్ చాలాసార్లు చదువుకున్నాడు. దేవుడు ఆయన దర్శించాడు. ఆయన పాపని ఒప్పుకున్నాడు. దేవుడి నుండి ఇటు నుండి ఈ యొక్క జీవితాన్ని మార్చగలడు అని నమ్మి యేసుప్రభువు సొంత రక్షకు అంగీకరించి అదే జైల్లో అందరికీ కూడా దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. సత్ప్రవర్తంగా జీవిస్తున్నాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట ముఖ్యమంత్రి మొదటిసారి అయినప్పుడు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల్ని విడుదల చేయొచ్చని ఒక జీవో ఇస్తాడు. ఆ జీవో ప్రకారము ఆయన పేరు కూడా భవానీ శంకర్ గారు కూడా మొట్టమొదటి పేరు ఆయనదే. సో ఆయన్ని విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత ఆయన ప్రస్తుతం దాదాపుగా 500 మంది బాప్తిస్మలు ఇచ్చాడు. 48 శాఖలను తయారు చేశాడు. 5 సంఘాలను కట్టాడు. ఇది 2020 నాటికి సంఘటన భవానీ శంకర్. కానీ ఇప్పుడు ఆయన పేరు పాస్టర్ పాల్ గారు మార్చుకోరు. మీరు భవానీ శంకర్ అని యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ఇంత విషయం ఏంటంటే ఆ జైల్లో ఆ బైబిల్ని ఎవరు పెట్టారు, ఆ కొత్త నిబంధన ఎవరు పెట్టారు? వారే గిడ్డన్స్ అండి. ఎవరి గిడ్డన్స్ అంటే స్థానిక సంఘం ప్రొటెస్టెంట్ సంఘంలో యేసుప్రభువు సొంత రక్షకు అంగీకరించి మారుమనసు అనుభవం పొంది సొంత వ్యాపారము ఉద్యోగం చేసుకునే వారి యొక్క బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ మెన్ ఆఫ్ అసోసియేషనే ఈ గిడ్డన్స్ ఇంటర్నేషనల్ ఇండియా అండి. ఇప్పుడు మేము ఈ గిడ్డన్స్ ఇంటర్నేషనల్ దీంట్లో మేము సభ్యులు. మాకు ఒక సంఘం ఉంటుంది. మా సంఘ పరిచయలో పాల్గొంటాము. ఎక్స్ట్రాగా మీ పరిచయం చేస్తుంటాము. ఇప్పుడు బ్రదర్ కోటేశ్వరరావు అని ఉన్నారు ఇక్కడ మైలవరం. ఆయన ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తాడు. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ని. నా పనులు నా జాబ్ నేను చేసుకుంటాము. మిగతా కొంత మాకు సమయం వచ్చినప్పుడు మేము బైబిల్స్ని ఈ విధంగా ఉచితంగా చేస్తాం. ఎక్కడ మరి మేమేం చేస్తాము, ఎలాగ చేస్తామంటే ఎక్కడైతే సంఘానికి సువార్త అందించడానికి అవకాశం ఉండదో అక్కడ ఈ బైబిల్స్ కొత్త నిబంధన పుస్తకాల్ని ఉచితంగా ఇస్తామంటామండి. ఎక్కడ సంఘానికి అనుమతి ఉండదు, సువార్త అందించే అవకాశం ఉండదు, అది స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, హోటల్స్, మిలిటరీ క్యాంప్స్ అండ్ ఫైర్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్, జైల్ అండ్ ప్రిజన్స్లో అక్కడ సువార్త అందించే అవకాశం ఉండదు. కానీ మేము వారి యొక్క అనుమతి తీసుకొని మేము ఉచితంగా ఈ కొత్త నిబంధన బైబిల్స్ని ఉచితంగా ఇస్తామండి. మమ్మల్ని పురుషుల్ని గిడ్డన్స్ అంటారు, మా యొక్క భార్యల్ని స్త్రీలని ఆక్సిలరీస్ అంటారు. వారు కూడా ఈ యొక్క మినిస్ట్రీలో ప్రధాన పాత్ర పోషిస్తారు. మేము పరిచయం చేస్తుంటాము, మా గురించి వారు ప్రార్థన చేసే వారు ఉంటారు. అయితే ఎక్కడైతే పురుషులకు అనుమతి ఉండదో అక్కడ వారు ఈ పరిచయం చేస్తారు. ఎక్కడ పురుషులకు అనుమతి ఉండదు, మెటర్నిటీ వార్డ్స్, నర్సింగ్ కాలేజెస్, వార్డ్స్, ప్రిజన్స్ వార్డ్స్లో, ఉమెన్స్ హాస్టల్స్, ఉమెన్స్ కాలేజెస్లో పురుషులకు అనుమతి ఉండదు. అక్కడ మా భార్యలు వెళ్ళి ఆ పరిచయం చేస్తుంటారు. ప్రేర ఇది కొత్త నెమ్మది. ఇది మేము స్కూల్స్, కాలేజ్, జైల్స్లో ఇది ఉచితంగా మేము పంచిపెడుతూ ఉంటాము. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇది ఉచితంగా పంచిపెడుతూ ఉంటాము. ఇది ఆక్సిలరీస్ హాస్పిటల్స్లో, నర్సింగ్ హోమ్స్లోను, అదేవిధంగా మెటర్నిటీ వార్డ్స్లోను డాక్టర్స్కి, నర్సెస్కి ఇదేనా ఇది మెడికల్ టెస్ట్మెంట్ అంటారు. ఇది స్త్రీలు ఇస్తూ ఉంటారు. ఈ పరిచర్య ఈ విధంగా కొనసాగుతుంటుంది. మేము ఎందుకు చేస్తామంటామంటే యేసుక్రీస్తుకు మేము సాక్షులుగా జీవిస్తూ ఆయన కొరకు ఆత్మల సంపాదన మా యొక్క పని అండి. దిస్ ఈజ్ ఏ ఎక్స్టెండ్ ఆర్మ్ ఆఫ్ చర్చ్. ఇది యొక్క సంఘ పరిచర్యకు అనుబంధమైన పరిచర్య.
ఈ యొక్క మేము ఉచితంగా పంచిపెట్టిన బైబిల్స్ ద్వారా ఎవరైనా దేవుని తెలుసుకున్నారో మా దృష్టికి వచ్చినట్లయితే స్థానిక సంఘంలో వారిని మేము సభ్యులుగా చేరుస్తామండి. అది ఈ యొక్క పరిచర్య 1890 దాదాపుగా 120 సంవత్సరాల క్రితం అమెరికాలో 3 వ్యక్తుల చేత ప్రారంభించబడిన ఈ పరిచర్య ప్రస్తుతం 199 దేశాల్లో 110 భాషల్లో ఈ యొక్క బైబిల్స్ ఉచితంగా పంచిపెట్టడం జరుగుతుంది. మన ఇండియాలో, మన భారతదేశంలో 25 భాషల్లో ఈ బైబిల్స్ ఉచితంగా పంచిపెడుతుంది. ఒకటి ఇంగ్లీషు, మిగతా 24 భాషల్లో వివిధ మన యొక్క ఆ యొక్క భారతదేశంలో భాషల్లో ఈ యొక్క బైబిల్స్ను ఉచితంగా పంచిపెట్టడం జరుగుతుంది ప్రియులారా. ఇది పోయిన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 4,36,00,000 బైబిల్స్ని గిడెన్స్ మినిస్ట్రీ వారు ఉచితంగా పంచిపెట్టారు. మన ఇండియాలో అయితే 54,76,000 బైబిల్స్ని అంటే మేము జూన్ టు మేను ఒక ఫైనాన్షియల్ ఇయర్ చూస్తాము. అది ఆ సంవత్సరం పోయిన సంవత్సరము 54,76,000 బైబిల్స్ని ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. ప్రతి 6 సెకండ్లకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ప్రతి 6 సెకండ్లకి 15 బైబిల్స్ను ఉచితంగా పంచిపెట్టడం జరుగుతుంది. మన ఇండియాలో అయితే ప్రతి 6 సెకండ్లకి ఒక బైబిల్ని ఉచితంగా పంచిపెట్టడం జరుగుతుంది ప్రియులారా. అదేవిధంగా ఇది కంప్లీట్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్. ఇది హోటల్స్లో పెడతాము. వారి అనుమతితో హోటల్ రూమ్లో డస్క్లు ఉంటాయి కదా, డస్క్లో పెడుతూ ఉంటాము. ఈ విధంగా ఈ పరిచయం చేస్తున్నాం. ఒక రజనీకాంత్ అనే ఒక వ్యక్తి, ఆయన హైదరాబాద్లో 1987 సంవత్సరంలో ఆయన స్కూల్లో చదువుతూ ఉంటాడు. అప్పుడు ఆయనకి ఉచితంగా ఈ యొక్క న్యూ టెస్టమెంట్ ఇవ్వటం జరిగింది. ఆయన తీసుకొచ్చాడు. ఆయన హిందూ బ్రాహ్మణు, చాలా నిష్ట కలిగిన ఫ్యామిలీ. తీసుకొచ్చి వాళ్ళ ఆర్మార్లో పడేశాడు. అయితే ఆయన డిగ్రీ అయిపోయింది. ఇంటికి వచ్చి మామూలుగా ఆయన యొక్క జాబ్స్ కొరకు ఆయన కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాడు. కానీ నెమ్మది లేదు. ఆయనకేమో దైవ చింతన ఎక్కువ, కానీ నెమ్మది లేదు. అన్ని యొక్క హిందూ బైబిల్స్ అన్నీ బైబిల్స్ కాదు, పుస్తకాలన్నీ చదివేశాడు. కానీ నెమ్మది లేదు. అంత యోగాలు చేసేవాడు, ఆసనాలు వేసేవాడు, ఆయన నెమ్మది లేదు. కానీ ఈ ఒక్క పుస్తకం మాత్రం మిగిలి ఉంది ఆయన ఆర్మార్లో. సరే ఇన్ని చదివాను కదా, ఇది కూడా చదువుదామని ఆయన తీసుకుంటాడు. ఇది తీసుకున్నప్పుడు ఆయన చదువుతూ ఉంటాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయము 14-16 ఆ వచనాలు ఉంటుంది కదా. చివరగా నేను పరిశుద్ధుని కాక మీను పరిశుద్ధుడై ఉండి అంటాడు. అరే ఎవరు నేను పరిశుద్ధుడని మా యొక్క మత గ్రంథాలు ఎక్కడ చెప్పలేదు, ఏ దేవుడు చెప్పలేదే. కానీ ఇది మాత్రం ఈ బైబిల్లో ఇక్కడ చెప్పబడింది. ఆయన చదవడం ప్రారంభిస్తాడు. అదేవిధంగా మత్తయిలో ఉంటారు, నీతి కొరకు ఆకలి దప్పులు ధన్యులు అని అంటారు. ఆ వాక్యం ఆయన్ని టచ్ చేస్తుంది. మొత్తం కొత్త నిబంధన మొత్తం చదివేసి యేసుప్రభు సొంత రక్షగా అంగీకరించి ఆయన ఆయన దేవుని పరిచర్య చేస్తుంటాడు ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క LIC డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు వరంగల్లో. ఆయన ప్రస్తుతం గిడెన్ మినిస్ట్రీలో కూడా పనిచేస్తూ ఉంటాడు. ఆయన బైబిల్ తీసుకుంది ఎప్పుడు 1987లో, చదివింది ఎప్పుడు 1997లో, 10 సంవత్సరాల క్రితము. ఎందుకంటే ఆయన తగిన కాలంలో ఇది ఫలించేది. ఇది జీవగల పుస్తకం, అన్ని పుస్తకాలు లాంటిది కాదు. ఇక్కడ ఉందంటే ఇది ఎవరు టచ్ చేద్దామని చూస్తుంది. మా యొక్క పరిచర్యకు ఒక వాగ్దానం ఉంది. వాగ్దానం ఉంది. యెషయా 10 అధ్యాయము 55 అధ్యాయం 10-11 వచనాలు ఉంటుంది. వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తును భుజించేవానికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్టు చేయను, అలాగే నా నోట నుండి వచ్చిన ఉండును. నిష్ఫలంగా నా యుద్ధం మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిణీ కార్యం సఫలం చేయను అని ఉంటుంది ప్రియుల. అది మాకు ఈ మినిస్ట్రీకి వాగ్దానము. అంటే ఆకాశం నుండి వర్షం హిమం కూడుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుందా? కానీ విత్తువానికి విత్తును భుజించేవానికి ఆహారమును అది పంట ఫలించడానికి అది ఉపయోగపడుతుంది. అంటే ఒక పంట 3 నెలలకు పండుతుంది, ఒక పంట 6 నెలలకు పండుతుంది. అదే విధంగా మేమిచ్చే బైబిల్ ద్వారా ఎప్పుడైనా ఫలిస్తుంది. ఇప్పుడు ఆయన 1987లో బైబిల్ తీసుకున్నాడు. 1997లో ఆయన చదివి మారు మనసు పొంది అనేక ఆత్మల సంపదలు ఆయన ఉన్నాడు. ఈ విధమైన పరిచర్య గిడెన్స్ పరిచర్య చేస్తాను ప్రియులారా. అయితే మేము ఇన్న వేల బైబిళ్ళు పంచుతున్నాం. కొన్ని లక్షల కోట్లు అవుతుంది దీని ఖరీదు. దీని 50 రూపాయల వాల్యూ. అయితే దీని వెనక ఎవరున్నారు? మేము కొద్దిమంది మేము చేస్తామా? మా వల్ల అది అవుతుందా? లేదు ప్రియులారా. అది దానికి ఒక బ్యాక్ బోన్ ఉంది, సంఘము. మీరే, మీ ద్వారా మాత్రమే మేము ముందు కనిపిస్తూ ఉంటాం. కానీ మా వెనక బలమైన ఈ యొక్క పరిచర్య వెనక ఉన్నది ఏంటంటే దేవుని యొక్క పిల్లలు, విశ్వాసులు, దేవుని సేవకులు ప్రియులారా. అయితే ఈ సమయంలో మేము ముందుకు ఎందుకు వచ్చాము? 3 విషయాల గురించి మేము ముందుకు వచ్చాం ప్రియులారా. మీ యొక్క ప్రార్థన సహకారం కొరకు,
మమ్మల్ని ఇది బైబిల్స్ పంచుతున్నప్పుడు మమ్మల్ని కొడతారు, చించేస్తారు, మత మార్పిడి చేస్తున్నారని ఆ కేసులు పెడుతున్నారు, చించేస్తారు, జైలుకి అప్పగిస్తున్నారు. గతంలో లాగా ఇప్పుడు అనుమతి ఇవ్వటం లేదు. ఎంతో విపత్తుకరమైన పరిస్థితులను ఈ పరిసర చేస్తున్న మేము ఎదుర్కొంటున్నాము. అది అంత మాత్రం కాకుండా వారి నిమిత్తము మీ యొక్క అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుని కోరడానికి మేము వచ్చాం ప్రియులరా. అంత మాత్రమే కాకుండా ఈ పంచిన బైబిల్స్ ఫలించి అనేక ఆత్మలు రక్షింపబడటానికి మీ యొక్క ప్రార్థన సహకారం కొరకు వచ్చాం ప్రియులరా. రెండవది, దీని ఖరీదు 50 రూపాయలు. దీనిలో సగము మేము పెట్టుకుంటాం, మెంబర్స్గా మేము పెట్టుకుంటాం, మేము జాబ్ చేసుకుంటున్నాము, మేము పెట్టుకుంటాము. మిగతా సగము 50% మేము ఏంటంటే ఈ విధంగా విశ్వాసం మీద, సంఘం మీద ఆధారపడుతుంటాం ప్రియులరా. మీ యొక్క ప్రత్యేక కానుకలు, మీ దశమ భాగాలు సంఘానికి చెందుతాయి. కానీ అంతకన్నా అదనంగా మీరు ఈ పరిచర్యకి ఇవ్వాలనుకున్నట్లేదు ప్రియులరా. సాధారణంగా మేము ఏంటంటే మీ కానుకలు ఎత్తబడిన తర్వాత మేము బయట గేట్ దగ్గర ఉంటాము, అక్కడ మేము కవర్ పెట్టుకుంటుంటాము. అప్పుడు మీరు మీకు తోచిన కొలది, అంటే ఒక బైబిల్ ఖరీదు 50 రూపాయలు, ఒకవేళ 10 బైబిల్ ఖరీదు 100 రూపాయలు 500, అదే 50 బైబిల్ ఖరీదు 2500, మీకు దేవుడు ప్రేరేపించిన కొలది మీరు ఇచ్చినట్లయితే ఈ యొక్క ఆ మనీని మేము ప్రింటింగ్ కొరకు వాడతాం ప్రియులరా. కేవలము మీరు ఇచ్చే డబ్బులు బైబిల్స్ ప్రింటింగ్ కొరకే వాడతాం. మేము అనేక కాన్ఫరెన్సెస్, మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాము, లేకపోతే మేము బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెహికల్స్ పెట్టుకుంటూ ఉంటాము. అయితే వాటికి మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటాము ఎక్స్ట్రా మేము. అంతేగాని మీరు ఇచ్చే కానుకల్లో ₹1 కూడా మేము వాటికి వాడము, కేవలం ప్రింటింగ్ మార్కు మాత్రమే వాడతాం ప్రియులరా. అదేవిధంగా ఈ పరిచయలో మీరు పాల్గొనడానికి మరొక అవకాశం కూడా ఉంది. మన బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ, థ్యాంక్స్ గివింగ్ జరుపుకున్నప్పుడు మన కేక్ కట్ చేసుకుంటాము, పార్టీలు చేసుకుంటూ ఉంటాము. అదే సందర్భంగా మీరు కూడా కొన్ని బైబిల్స్, మీరు బైబిల్స్ అంటే 100 బైబిల్స్ అనుకోండి 5000, లేకపోతే 50 బైబిల్స్ అంటే 2500, మీరు ఆ సందర్భంగా మీరు కానీ లోకల్గా ఉండే గైడెన్స్కి మీరు అందజేసినట్లయితే ఆ సందర్భం మీ పేరు మీద మేము అన్యులకి ఈ బైబిల్స్ని పంచుతాం ప్రియులరా. మీరు డొనేట్ చేసిన బైబిల్స్ వల్ల చదివి ఎవరైతే రక్షింపబడతారో మీ పరిచయం ద్వారా వారు రక్షణలోకి వచ్చినట్లుగా దేవుడు భావిస్తాడు ప్రియులరా. కాబట్టి ఈ విధంగా కూడా ఈ పరిచయలో మీరు పాలుభాగస్తులు కావచ్చు ప్రియులరా. అయితే ప్రతి రూపాయి కేవలం మీకు ప్రింట్కి మాత్రం వాడుతుంది. కాబట్టి మీరు ఏదైనా మిస్యూజ్ చేయబడతాయి అని మీరు ఎవరు భావించక్కర్లేదు. ప్రతి సంవత్సరం కూడా సిన్సియర్గా ఆడిటర్ గవర్నమెంట్ ఆడిటర్ చేత వెట్టింగ్ చేయబడుతుంది, ఆడిటింగ్ చేయబడుతుంది. ఏ ₹1 కూడా మిస్యూజ్ చేయబడదు. కాబట్టి ఈ పరిచర్లో మీరు కూడా పాలుభాగస్తులు ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కోత విస్తారా కానీ 10 వారు పొదుగున్నారు. మేము ఎంతో పరిచయం ఉంది, ఎన్నో. ఇప్పుడు మన దేశంలో 2023 లెక్కల ప్రకారము 148 కోట్ల మంది మన దేశంలో ఉన్నారు. క్రైస్తవులు అయితే ఏంటంటే 27,89,000 మంది. ఎంతోమంది నశించిపోతున్నారు, దేవుని తెలుసుకునేవారు ఉన్నారు. కాబట్టి ఈ పరిచర్కు అనేక మంది పనివారు కావాల్సి ఉంది. కాబట్టి మీరు కూడా ఈ పరిచర్లో మీరు కూడా ఈ పాలుభాగస్తులు కావచ్చు ప్రియులరా. ఈ యొక్క దేవుని సేవకులకు అనుమతితోటి ఈ పరిచర్లో మీ యొక్క సంఘ పరిచర్తో పాటు ఈ పరిచర్లో కూడా మీరు పాలుభాగస్తులు కావచ్చు. మన సంఘ పరిచర్లో మనం చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు హాలిడే సెలవుల రోజుల్లో అవకాశం అంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు దీంట్లో మీరు జాయిన్ అయ్యి ఈ యొక్క బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాలుబంధులు కావచ్చు. ఇది పరిచర్య. అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకి సన్నాలయ్య గారు మీ సమయం ఇచ్చిన విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మనందరం లేచి నిలబడి పాట సంఖ్య 703 పాడుకుంటూ మన అర్పణలు అర్పించుకుంటాం. పాటలు పాడేవాళ్ళని. పాట సంఖ్య 703 ఒక నంబర్, 687 585 703 687 585. ప్రభువా నీవే నమ్మకమైన సామజుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామజుడవు,
ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతును, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువనుచు, అంగీకరించు ప్రతివాని జీవా నీవే క్రీస్తువనుచు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, అపారమైన క్రియలు చేయొచ్చు మమ్మెల్ల పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయొచ్చు మమ్మెల్ల పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప దేహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే, పాపిని రక్షింప దేహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. యూత్ మీటింగ్ అయిపోయిన వెంటనే స్వార్థ కలిగి ఉంటాం. స్వార్థకి యూత్ కూడా రావచ్చు. మీకేమైనా స్వార్థ యూత్ మీటింగ్ రావడమే కస్టమర్ స్వార్థ కాడ వస్తాం అనుకుంటున్నారా? స్వార్థకి యూత్ వస్తేనే బాగుంటుంది. అటు నడవడానికి పెద్దవాళ్ళు అయితే నడవలేరు కదా, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అయినా కొంచెం నడవలేకపోయినా మోకాళ్ళ నొప్పులు ఉన్న పెద్దోళ్ళే వస్తున్నారు, యూత్ రాలేకపోతున్నారు. కనుక మీరు యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత స్వార్థ ఉంటుంది. దయచేసి స్వార్థకి అందరూ కూడా రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. స్వార్థ కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎంతమంది వచ్చినప్పుడు కూడా స్వార్థకి అయితే చేస్తాము. కాకపోతే మీరు కూడా వచ్చి పాలు పొందితే అది మీకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సరే, గిడియన్స్ ఇది వచ్చే వారం వస్తారా? అంతే కదా, గమనించండి. గిడియన్స్ వాళ్ళు వచ్చే వారం వస్తారు. అయితే మామూలుగా మీ అర్పణలు ఇక్కడ మీకు మామూలుగా ఆఫరింగ్ వేస్తారు. కాకపోతే ఎక్స్ట్రాగా దాని కొరకే ఏమైనా మీరు సమర్పించుకోవాలనుకున్న వాళ్ళు అన్నోళ్ళు బయట ఉంటారు, బయట ఉండి ఆఫరింగ్ కోసం ఉంటారు. అప్పుడు మీరు దానికి మీ సమర్పణ ఇవ్వచ్చు అనమాట.
కనుక దాన్ని గమనించి వచ్చే వారం ఎవరైనా ప్రత్యేకంగా మీరు గిడియన్స్ బైబిల్కి సంబంధించినటువంటి మీరు ఎవరైనా సమర్పించుకోవాల్సిన వారు మీరు తీసుకొని రావాల్సింది మనం చేస్తున్నా వస్తే ఇది పరిచయం నిజంగానే చాలా మంచి పరిచయం అనమాట. ఎందుకంటే ఆ బైబిల్లో తీసుకున్న వాళ్ళు తెలియకుండానే చాలామంది మారిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మనకి కొంతమంది బైబిల్ తగలబెడతా ఉంటారు అన్నమాట. ఎక్కడ నార్త్ ఇండియాలో బైబిల్ తగలబెడతారు. ఆ తగలబెట్టే బైబిల్ ఎక్కువ గిడియన్స్ బైబిల్లో ఉంటాయి. మీరు గమనించారో లేదో, గిడియన్స్ బైబిల్లే తగలబెడతా ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఈ బైబిళ్ళు ఎక్కడైతే వాక్యం చదవడానికి అనుకూలంగా లేదో అక్కడికి పంచుతారు కాబట్టి అక్కడే వాళ్ళు తగలబెడతా ఉంటారు. కనుక దయచేసి మీరు మీకు భారాన్ని బయట కొద్ది మీరు సమర్పణ అనేది ఆ రీతిగా మీరు వచ్చే వారం దాని కొరకైనటువంటి మీ సమర్పణ తీసుకొని రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. చెప్పింది మీకు అందుకు అర్థమైందని నమ్ముతా ఉన్నాం. సరే, ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినమంతటిలో ప్రభా మీరు చేసిన సాయం కొరకు వందములు, ఆరాధనలో, బాలలో, సండే స్కూల్ పరిచర్యలో మీ కృపను తోడుగుంచి నడిపించి కేవలం మీ సామర్థ్యం చొప్పున మీరే ఈ పరిచర్య చేశారని నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాను. మరి ప్రియబిడ్డలు ప్రభా వారి యొక్క హృదయార్పణలతో పాటు వారి భౌతికంగా మీరు వారికి ఇచ్చినటువంటిది మీ స్వసంపాద్యములో మీ భాగమును వారు తీసుకొని వచ్చిన వారుగా ఉంటున్నారు. దీవించండి, ఆశీర్వదించండి. ఆకాశ వాకిళ్ళిపి పడజాని దేవుని వారి మీద కుమ్మరింపు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి పశువాదులు అరిదిగా వారికి ఉన్నటువంటి ప్రతిదీ ప్రభా వారు చేసే పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కూలి పనులలో, వ్యవసాయాలలో ఈ రీతిగా చేతి పనులు ఏం చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క వృత్తులలో మీరు సాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నిశ్చితమైతే మళ్ళీ తిరిగి ప్రభు దినం వరకు మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మీ నామనికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని సమస్త మీ యొక్క పరమోల్లాసాలు అప్పచెప్పుకుంటూ మీ యొక్క బిడ్డలను మీ దేవులతో నింపి మీరే మహిమ పొందమని సమస్త మీ యొక్క పరమోల్లాసాలు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకలలోకన్న సకల పరిశుద్ధులకు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం సహవాసం ఉంది కనుక భోజనం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.